వచ్చి దైవత్వంలో భూలోకంలో ఎలా జీవించాలి, దేవుని పిల్లలుగా దైవత్వం పొందుకొని భూలోకంలో ఎలా జీవించాలి. ఆ ప్రక్రియలో మనం ఈ 3 రోజులు ఏం నేర్చుకున్నామంటే, యేసు ప్రభు పరిపూర్ణమైన ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి అరణ్యంలోనికి కొనుక్కోబడిను. ఎన్నో అధ్యాయంలో ఉంది అది? మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, మత్తయి సువార్త 3 సువార్తల్లోనూ ఉంటుంది. 4వ అధ్యాయం. అప్పుడు అది లూకా సువార్తలో పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటా. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. చాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఇది మనం నేర్చుకుంటున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. మనం వాక్యం కోసం నేర్చుకున్నాము, పరిశుద్ధాత్మను కోసం నేర్చుకుంటున్నాము. పరిపూర్ణతలోనికి ఎలా వెళ్ళాలి? వాక్యము పరిశుద్ధాత్ముడు మానవత్వంలో కలిస్తే ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తే దైవత్వం కింద మారుతుంది. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, మానవ శక్తి ఎప్పుడైతే కలుస్తుందో, దేవుని వాక్యం అంటే ఏంటి? ఇన్ బైబుల్ దేవుని వాక్యము. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఈ వాక్యము మన జీవితంలో క్రియారూపంలోకి దాల్చినప్పుడు అది ఆత్మరూపంలోనికి వస్తుంది. వాక్యము క్రియారూపంలోనికి దాల్చబడినప్పుడు అది ఆత్మరూపంలోనికి వస్తుంది. ఆ ఆత్మతో మనిషాత్మ ఏకీభవించినప్పుడు దేవుని ఆత్మ, దేవుని వాక్యము క్రియారూపకమయ్యి పరిశుద్ధాత్మ రూపంలో మార్చబడినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ కలిసి ఎప్పుడైతే పనిచేస్తారో ఆ ఉత్పన్నమయ్యే శక్తే ఒక ఆటంబం. ఆ శక్తిని ఏమంటారంటే దైవ శక్తి. భూలోకంలో ఉపయోగపడే దైవ శక్తి. హల్లెలూయా. అంటే మనలో నుంచి దైవశక్తి ఉత్పన్నం అవ్వాలి అంటే వాక్య పరిపూర్ణతలోనికి రావాలి. యేసు ప్రభు వారి వల్లే 12 సంవత్సరములు ఆయన 12వ సంవత్సరంలోనే ఆయన వాక్యాన్ని ఆశ్చర్యమైన ప్రశ్నలతో ఆయన నేర్చేసుకున్నారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయనలోనికి వచ్చారో, అంటే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే, అందుకే ఈ 12 సంవత్సరాల నుంచి మరి 30వ సంవత్సరం వరకు ఏం చేశారు ఈయన అంటే, అది హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. రోదనలతోనూ, కన్నీటితోనూ, యాచనలతోనూ, ప్రార్థనలతోనూ నేను భూలోకంలో ఏ పని చేయాలి, నేను పరిశుద్ధాత్మ పుత్రుని కదా, నా పని ఏంటి, వాక్యం ఎంత తెలిసినా కానీ పరిపూర్ణతలోనికి వచ్చి ఆశ్చర్యమైన ప్రశ్నలు రాస్తున్నారు. అట్టి జ్ఞానం భూలోకంలో ఎవరికీ లేదే, ఈ పిల్లోడు ఎక్కడ చదువుకోలేదే, ఎంత జ్ఞానం ఎక్కడదే అనేటువంటి స్థాయిలోకి నేను వచ్చేసాను కదా. ఏ ప్రశ్న వేసినా నేను వేసే ప్రశ్నకి పరిసయ్యులకి శాస్త్రులకు కూడా ఆశ్చర్యం కలిగించే స్థాయిలోకి వచ్చినా కూడా ఇంకా ఎందుకు పరలోక రాజ్యంలో శక్తి నా ద్వారా ఉత్పన్నం అవ్వట్లేదు, ఇంకా ఎందుకు నేను భూలోకంలో ఉపయోగపడలేకపోతున్నాను? పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నేను పుట్టాను కదా. 12వ సంవత్సరానికి వాక్యం అంటే దేవోక్తులు కానీ ప్రవచనాలు కానీ నేను కంఠోపాఠంగా చేసి నేర్చుకున్నాను కదా అని యేసు ప్రభు వారికి కన్నీళ్ళు వచ్చేస్తుంది, దుఃఖం వస్తుంది, యాచనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. హల్లెలూయా. పిలుపున్న వాళ్ళకి ఈ మంట ఉండాలి. దేవుని సేవ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఈ మంట ఉండాలి. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు అప్పగించబడినటువంటి పనిలో నాకు కావలసిన అన్నీ ఇచ్చినా దేవుని చిత్తం ఎందుకు నా ద్వారా జరగట్లేదు? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు యేసు ప్రభు వారు? 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఆయన రోదనతోనూ కన్నీటితోనూ ఇంట్లో వాళ్ళందరినీ పోషిస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరినీ చూస్తున్నారు. కానీ ఆయన ఏదన్నా పని చేస్తుంటే కన్నీళ్ళు ఎలా వచ్చేస్తున్నాయి? అక్కడ రాసింది హెబ్రీ రాసిన పత్రికలో యేసు ప్రభు వారు కన్నీటితోనూ రోదనతోనూ తను జీవించినంతకాలము కూడా యాచనలతోనూ ప్రార్థనలతోనూ జీవించారని.
ఆ వాక్యం ఒక్కటే చెప్తుంది. ఆయన ఈ 18 సంవత్సరాలు కూడా ఏ పని చేసినా కానీ నేను దేవుని కోసం భూలోకంలో ఎలా ఉపయోగపడుతున్నాను, ఏం చెయ్యాలి, దాన్ని వెతుకుతూనే మిగతా పనులు చేస్తున్నారు. ఈవెన్ సిలువ ఎక్కినప్పుడు కూడా తన రెస్పాన్సిబిలిటీ, తన బాధ్యత ఏంటి? తల్లిని తన శిష్యుడికి అప్పగించారు. మన బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుని పిలుపులో అది ఆలోచన చేస్తూ మన బాధ్యతలు కూడా నెరవేర్తించాలి. బాధ్యతలను పక్కన పెట్టి దేవుని సేవ చేయాలి. బాధ్యతలు కూడా సిలువలో వేలాడుతూ, యోహాను ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే మన బాధ్యతలను మనం చూస్తూ ఇటు సిలువలో వేలాడతాం. దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. మన కుటుంబ బాధ్యత, మన బాధ్యత. కొంతమంది మన కోసం మనం పట్టించుకోము, పక్కల కోసం ఎక్కువ పట్టించుకుంటాం. మన కోసం మనం పట్టించుకోకుండా పక్కల కోసం ఏం పట్టించుకుంటాం? అసలు మన కోసం మనం పట్టించుకోవాలి, పక్కోళ్ళ కోసం పట్టించుకోవాలి, మన కుటుంబం కోసం కూడా పట్టించుకోవాలి. అది యేసు ప్రభువారు మనకి నేర్పించిన విధానం అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోనికి అంటే దేవుని యొక్క వాక్యము క్షుణ్ణంగా మనకు తెలియాలి. ఆ వాక్యము క్రియారూపకముగా మార్చబడి ఆత్మలోనికి రావాలి. ఆ ఆత్మ మన ఆత్మతో కలవాలి. మన ఆత్మ దేవుని ఆత్మ వాక్యముతో కలిసి ఎప్పుడైతే మనం భూలోకంలో పనిచేస్తామో ఒక నూతనమైన ఆత్మ జన్మిస్తుంది. అదే సేవ. హల్లెలూయా. నూతన ఆత్మ జన్మిస్తుంది, అదే సేవ. నీ సేవ అక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. ఇలా సేవ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నామో విశ్వాసం ఉండాలి కదా. ఈరోజు నాకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రేమ. పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ప్రేమ లేకుండా జరగదు. హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రేమ కోసం చూసుకుందాం. ప్రేమ కోసం చూసుకుంటే ఏ అధ్యాయం మనకు గుర్తొస్తుంది? చూడండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయము 13వ అధ్యాయం. అసలు ప్రేమ అంటే ఏంటి అనేది నిర్వచనం చెప్పుకుందాం ఫస్ట్. తర్వాత ప్రేమలో ఉన్నటువంటి సారం ఏంటి, గుణగణాలు ఏంటి. ప్రేమ నిర్వచనం చాలా ఈజీగా చెప్పేస్తాం, కానీ అవి మనం పాటించేటప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటంటే ప్రేమకి సారూప్యం దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. అలాగే అన్నీ సృష్టించిన తర్వాత చివరికి ఎవరిని సృష్టించాడు? అన్నీ సృష్టించిన తర్వాత లాస్ట్లో ఎవరిని సృష్టించాడు? ఫస్ట్ ఆదాము, తర్వాత అవ్వమ్మని కదా. అవ్వమ్మను తీసుకురాగానే ఆ ఆదాముకి ఎక్కడలేని ప్రేమ పొంగిపోయింది. భూలోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమకు సాదృశ్యంగా స్త్రీని సృష్టించాడు. అందుకే ఒక తల్లి వారిని ప్రేమించినట్లు నేను వారిని ప్రేమిస్తాను. హల్లెలూయా. స్త్రీ తన చంటి బిడ్డనైనా మరుచునా అంటే భూలోకంలో అత్యధికంగా ప్రేమించేటువంటిది స్త్రీ మరుస్తుందా? అంటే అర్థం అంటే భూలోకంలో అత్యధికమైన ప్రేమ ఎవరిదంటే తల్లి ప్రేమ అనమాట. ఇంకా ఆ ప్రేమకు మించింది ఇంకేమీ లేదు. అందుకే స్త్రీ తన చంటి బిడ్డను మరుచునా అని ప్రశ్న వేస్తున్నాడు అక్కడ. మనం ఏమంటాం? మరుస్తుందా స్త్రీ తన చంటి బిడ్డను? నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి మీరు. మరుస్తుందా? ఒక స్త్రీగా మనం స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుందా అంటే భూలోకంలో స్త్రీ ప్రేమించినంతగా ఇంకెవ్వరు తన పిల్లల్ని ప్రేమించరు. ఇప్పుడు స్త్రీతో దేవుడు పోల్చుకుంటున్నాడు. వారైనా మరుస్తారేమో కానీ ఒకవేళ అంటే భూలోకంలో హయ్యెస్ట్ ప్రేమ ఎవరిదంటే తల్లి ప్రేమ. స్త్రీ ప్రేమకి దానికి మించి నీకు భూలోకంలో ఏదీ లేదు. దానితో పొంతనేసి దేవుడు అంటున్నాడు, వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమేడు ప్రేమ స్వరూపి. భూలోకంలో దేవుణ్ణి చూపించాలి ప్రేమ స్వరూపి కంటే స్త్రీని చూపించాలి, తల్లిని చూపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు తన తల్లిని యోహానుకి అప్పగించారు. అంటే ఎంత ప్రేమించారు? తల్లి ఎంత ప్రేమించి ఉంటుంది? తల్లి ప్రేమించకపోతే
పట్టించినప్పుడు ఇంకా చాలామంది శిష్యులు వెళ్ళిపోయారు కదా, అలాగే తల్లి కూడా కనేసి వెళ్ళిపోయి మరి అక్కడ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు లేరు, మిగతా వాళ్ళు ఉన్నారుగా, ఉన్నా కానీ మరి ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు యేసు ప్రభువు వారు? నేను పుట్టినప్పటి నుంచి నా తల్లి ప్రేమ, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లిని ఎవరు చూస్తారు? ఇప్పుడు నన్ను అంత ప్రేమించింది, ఎందుకు ప్రేమించింది నేను చూస్తాను, ఇప్పుడు నా మీద ఉన్నటువంటి ఆశ ఎవరి మీద పెట్టాలి? హల్లెలూయా. అంటే యేసు ప్రభువు వారికి కూడా తల్లి ప్రేమ వచ్చింది. హల్లెలూయా. సో దేవుడు ప్రేమ స్వరూపి పరలోకంలో, అది భూలోకంలో చూపించాలి అంటే స్త్రీని చూపిస్తారు. మీ అమ్మరా అసలు ఎవరు అలా ప్రేమించేది? హల్లెలూయా. సో తల్లి ప్రేమ భూలోకంలో ఆంటీ ఏం చేస్తున్నాడు ఇంకప్పుడే తల్లి ప్రేమ అనమాట అది. హల్లెలూయా. అదేనా ఒకటి షేర్ చేసుకున్నారు. నేను ఇటది దుబాయ్ వెళ్ళినప్పుడు అన్నం తింటుంటే నా పిల్లలు తిన్నారో లేదో అని ఆ ఉన్న ఫుడ్ నా వదిలేసి అలా పిల్లలు తినలేదని ఉన్న ఫుడ్ నా తినకుండా కడుపు మార్చుకుందంట. అంటే తల్లి ప్రేమ అనమాట. దుబాయ్ వెళ్ళింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్న ఆయన చనిపోయారు కదా అంటే చనిపోయారు. ఇంక దుబాయ్ వెళ్ళింది, అక్కడ అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి, దీన్ని నోట్లో కలిపెట్టుకోవడానికి నా పిల్లలు తిన్నారో లేదో అని ఫోన్ చేసి అమ్మ తిన్నారా అంటే మమ్మీ అన్నం మాడిపోయింది, ఆ మాడిపోయిన అన్నం తింటున్నామని ఊరంట. అరే అని చెప్పి తిని అన్ని పక్కన పెడేసి వెళ్ళి పడుకున్నాను వాటర్ తాగేసి. హల్లెలూయా. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమే అలా ఉంటే పుట్టించిన దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? హల్లెలూయా. సో బైబిల్ ప్రకారము ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే యేసు ప్రభు వారి ప్రకారము ప్రాణం పెట్టుట, రక్తము కార్చుట. ఎవరి కొరకు? పాపుల కొరకు, మంచివారి కొరకే కాదు. యేసు ప్రభు వారి రక్తం మంచివారి కొరకు, పాపుల కొరకు, అందరి కొరకు, ఈవెన్ శత్రువుల కొరకు కూడా. నువ్వు ఎంత స్థాయి వరకు వాళ్ళు ప్రేమిస్తావో అంత స్థాయి వరకు దేవుడు ప్రేమిస్తుంది. హల్లెలూయా. సో అట్టి ప్రేమ యొక్క గుణగణాలు మనం నోటితో చెప్పేస్తాం, కానీ ఆ గుణగణాలు మనం పాటించినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా రాగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చెప్పగలుగుతారు ఈజీగా. యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరైనా రాగలుగుతున్నారు. వ్యభిచారం చేయబడిన స్త్రీ రాగలుగుతుంది, ట్యాక్స్ కలెక్టర్ రాగలుగుతున్నాడు, శాస్త్రులు రాగలుగుతున్నారు, పరిచయలు రాగలుగుతున్నారు. ఎవరికి కనబడకుండా అప్పుడు వచ్చాడు పరిచయలు, నికోదేము రాగలుగుతున్నాడు. నైట్ మాట్లాడేసి అన్ని కనుక్కుని వెళ్ళిపోతున్నాడు. గమలీయేలు, ఫరో భార్య, పేద విధవరాలు, చేపలు పట్టుకునేవాళ్ళు, రాజ్యాన్ని పరిపాలించేవారు. హల్లెలూయా. వాళ్ళకి ఇంక ఏ భేదం లేదు, అందరూ రాగలుగుతున్నారు. అంటే యేసు ప్రభు ద్వారా ఏమి ఉత్పన్నమవుతుంది? ఎవరికి కావలసిన ప్రేమ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏ ప్రశ్నతో వచ్చినా సరే సమాధానం పొందుకుని సంతోషం కలిగి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు స్వారూప్యంలోనికి మీరు రావాలి అంటే అర్థం ఏంటి? ఎవరు వచ్చినా కానీ మీలో నుంచి ప్రేమ ఉత్పన్నం అవ్వాలి. ఏమవ్వాలి? ప్రేమ ఉత్పన్నం అవ్వాలి అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. తెలిస్తేనే మనం చేయగలుగుతాం, తెలియకపోతే మనకి ఏదనుకుంటే అదే కరెక్ట్ అంతే కదా. ఇప్పుడు మనకు ఒక మాట ఇచ్చారనుకోండి, ఆ మాటకు సమాధానం చెప్పడం ఆ విషయంలో అది కరెక్ట్ తెలియదు కాబట్టి. కానీ తెలిసిన తర్వాత ఏం చేస్తాం? ఏది కరెక్టో అదే చేస్తాం. హల్లెలూయా. సో అది ఇక్కడ ఏమని చెప్పాడు? 13వ వచనంలో 13వ అధ్యాయము 1వ వచనంలో మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినాను. అంటే మనిషికి ఏ శక్తి ఇవ్వబడిందంట? మనుషుల భాషతో మాట్లాడగలరు, దేవదూతల భాషతో కూడా మాట్లాడగలరు. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు మనుష్యుల భాష తెలియాలి, దేవదూషణ భాష కూడా తెలియాలి. మనుష్యుని భాష అంటే ఏంటంటే నాకు వచ్చుగా తెలుగు అనుకుంటాం. భాష అంటే మాటే కాదు, హృదయం ఎలా ఉంది. ఇప్పుడు కొంతమంది కళ్ళతో మాట్లాడతారు అనరు కదా, కళ్ళతో మాట్లాడేస్తారు. ఇందాక అక్కడ అన్నం కొంచెం ఉడకాలి, ఆంటీ అంది, ఇలా అంది మాటలు లేవు.
హల్లెలూయా. మనుషుల భాషలు అంటే ఇదనమాట. అంటే కళ్ళలో చూడగానే ఏముంది, ఇలా ఉంది, ఇలా ఉంది, నేను ఓకే నాకు అర్థమైంది, 5 నిమిషాల్లో దాన్ని కట్టేసి నేను స్నానానికి వెళ్తున్నాను, నేను ఓకే చెప్పాను. మాటలు ఏమైనా వినిపించినాయా? అర్థమైందంటే ఏంటి? మనుషుల భాషతో అంటే మాట కాదు, మనోభావము. హల్లెలూయా. కొంతమంది మాట కరుకుగా ఉంటుంది, కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది? ఏముండదు లోపల. ఇప్పుడు హేమ ఉందనుకోండి, లోపల ఏముండదు, పైకి మాత్రం మాట్లాడేస్తుంది. ఇది చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, తెలు ఏదో వీళ్ళిద్దరు సంభాషణ చూద్దాం నాకు ఎదో అనిపిస్తుంది. అక్కడ కూర్చుంటుంది కదా, ఈ పిల్లలు ప్లేట్స్ అనుకో, తెచ్చావా ప్లేటు, లోపల ప్లేటు, అది తెచ్చావులే, ఏంటి నా కోసం ఎందుకు వస్తున్నావు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అది పిల్ల. ఇద్దరికి మనసులో ఏమీ లేదు, కానీ చూసిన వెంటనే ఆ పిల్ల మాట్లాడాలి ఆ పిల్లతో, ఈ పిల్ల ఆ పిల్లకి సమాధానం చెప్పాలా. హల్లెలూయా. కానీ హృదయంలో ఏమీ లేదు. ఇప్పుడు ఆ మాటలను బట్టి వాళ్ళు శత్రుత్వంగా మారే అవకాశం ఉంది. మనం సీరియస్గా తీసుకుంటే ఆ మాటల్ని, ఆ హేమ అనే మాటల్ని ఆ పిల్ల సీరియస్గా తీసుకున్నా, ఈ పిల్ల అనే మాటలు ఆ పిల్ల సీరియస్గా తీసుకున్నా, మన పెద్దోళ్ళగా అది ఆలోచన చేస్తే ఆ జీవితాంతకాలం మాట్లాడరు. అలాగే ఉన్నాయి మాటలు. నేను హేమ మాటలు చూస్తే అమ్మో ఈ మాటగారి పెద్దోళ్ళు ఎవరైనా విన్నారని ఇంకా మాట్లాడరు. హల్లెలూయా. అంటే మనుష్యుల భాషతో అన్నప్పుడు ఏంటి, మనం మాట్లాడే మాట తీరు కదా, వాళ్ళ హృదయం ఎలా ఉంది. అన్యజనులు మాట్లాడే మాటను బట్టి తీర్పు తీరుస్తారు, మాటను బట్టి కాక హృదయాన్ని బట్టి. హల్లెలూయా. మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి మనిషి హృదయాన్ని చదివేయాలి మనం. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మాటను కదా మనం చూడాల్సింది, వాళ్ళ హృదయంలో ఏముంది. అప్పుడు ఏ విశ్వాసం మన దగ్గరికి వచ్చినా వారు ఏ దుఃఖముతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు, ఆ సమస్యను బట్టి ఈ మాటలు వస్తున్నాయి. దానికి నేను ఎలా సహాయం చెయ్యాలి? హల్లెలూయా. దానిని బట్టి నేను ఎలాగ సహాయం చెయ్యాలి? మాటలు వచ్చేస్తాయి, ఎందుకంటే మనం ఆలోచించవసరం లేదు. పొలోమని ఓట్ల స్త్రీలంట గంటకి ఎన్ని వేల మాటలు? 14,000 మాటలు. 20,000, 14,000, మొత్తానికి వేలల్లోనే. 20,000 మొత్తానికి వేలల్లో. గంటకంటే అయ్యారు గంటకి వేలల్లో 14,000 అంటే 10,000 దాటి 20,000 పైన. అంటే కొంచెం సైలెంట్గా ఉన్నవాళ్ళు, మౌనంగా ఉంటారు కదా, వాళ్ళు రోజుకి వచ్చి 20,000 మాట్లాడతారంట. ఇంకంతే, అన్ని వేల మాటలు అంటున్నాం. ఎవరో పగడాల ప్రవీణ్ గారు అన్నారు, మా ఇంట్లో 14 మంది ఆడవాళ్ళు, నేను ఒక్కలోనే మగవాడిని, వాళ్ళు 14,000 మాటలు మాట్లాడతారు. నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్కొక్కరు 14,000 మాటలు మాట్లాడితే నేనేమైపోవాలి? హల్లెలూయా. అంటే వీళ్ళ మాటల మీద దృష్టి పెట్టలా, వాళ్ళ పిల్లల యొక్క హృదయం మీద దృష్టి పెట్టారు. వాళ్ళకి ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి. ఎప్పుడైతే సంఘానికి తల్లిదండ్రులుగా మనం ఉంటామో వాళ్ళ హృదయం మీద మనం దృష్టి పెట్టగలుగుతాం. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? మన సంఘానికి, సంఘము అంటే ఓన్లీ చర్చి కట్టిన సంఘమే కదా. ఇప్పుడు సువార్తకి వెళ్తాం, కొన్ని ఆత్మలు సంపాదిస్తాం కదా, ప్రార్థన చేస్తాం, కొన్ని ఆత్మలు సంపాదిస్తాం. మన దగ్గర కొంతమంది వస్తారంటే మనుషులు. సంఘము అంటే మనుషులు. హే ప్రైజ్ లార్డ్. సంఘం అంటే ఏంటంటే మనుషులు. నువ్వు ఏ సేవ చేసినా మనుషుల మిత్రునిగా చేస్తాం. ముసలోళ్ళు అవ్వచ్చు, పొడిసోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు కదా. కాబట్టి సంఘం అనగానే మనుష్యులు, మనుష్యుల భాషతో, మనుష్యుల భాష మనకి రావాలి. తర్వాత ఏమన్నాడు? దేవదూతల భాష. అంటే ప్రతి మనిషి ఏం మాట్లాడగలరంట? దేవదూతల భాష కూడా మాట్లాడగలరు. సో దేవదూతల భాష కూడా మనం అడగాలి, ప్రభువా దేవదూతల భాష వస్తేనే భూలోకంలో మనుషులు నేను నీ వలే చూడగలుగుతాను. హల్లెలూయా. దేవదూతల భాష కూడా మనకి కావాలి, సేవ చేసే వాళ్ళకి అవసరం అది. అందుకే పౌలు గారు ఉంటారు, ఎవరైతే భాషలో మాట్లాడతారో వారు దేవుని మర్మాలని వివరిస్తారు. అక్కడే ఉంది చూడండి, ఎక్కడ ఉంది అది? 14వ అధ్యాయము. ఎందుకనగా 2వ వచనము, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడనూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు.
భాషలు, దేవుని దూతల భాషలు మాట్లాడేటువంటి వారు ఎవరితో మాట్లాడుతున్నారంట? దేవునితో మాట్లాడుతున్నాం. అంటే భూలోకంలో ఉండి పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడాలి అంటే మనకేం కావాలి? భాషలు కావాలి. అందరూ మాట్లాడవచ్చు అంటే అది నీ ఇష్టం. నీ గిఫ్ట్ కావాలి అంటే గిఫ్ట్కి కావాల్సినటువంటి నువ్వు ఆ ప్రక్రియ జరిగించాలి. పరుగు పందువులో గెలవాలి. ఏ బంధం బట్టి అందులో గెలవాల్సింది. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు ప్రయాసపడతారు, వద్దు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. గిఫ్ట్ ఒక్కడికే వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే ఇష్టపడి ప్రయాసపడతారో వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది పరుగు పందువులో పరిగెట్టారు. ఒక్కసారి ఆ గీతను 10 మంది దాటారు. గిఫ్ట్ ఏం చేయాలా? 10 మంది ఒక్కసారి, ఎన్నిసార్లు పెట్టినా ఒక్కసారి వస్తున్నారు. 10 మంది కరెక్ట్ టైంకి వస్తున్నారు. 10 మందికి ఇవ్వాల్సిందే. సో భూలోకంలో ఏంటంటే ఒకరిని ఎంచుకోవాలి కాబట్టి అది చేస్తారు. కానీ దేవుడు తను చెప్పింది మనం ప్రయాసపడి నేర్చుకుంటే, ఎవరైతే నా పనిని తుదముట్టించి ఉన్నాను, నా పరుగు పందెమును తుదముట్టించి ఉన్నానని, నేను ఎలాగైతే పరుగు పందెంలో తుదముట్టించి నా బహుమానం పొందుకున్నానో మీరు కూడా అలాగే రండి అంటాడు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఏముంది? గిఫ్ట్ ఉంది, బహుమానం ఉంది. భూలోకంలో పరుగు పందాలు 10 మందికి పెడితే ఒక్కరికే వస్తుంది. కానీ పరలోకంలో ఎంతమంది పరిగెట్టి విజయం పొందుకుని అందరికీ వచ్చేస్తుంది. అది తండ్రి యొక్క హృదయం అన్నమాట. వీళ్ళకి ఇవ్వను అనుకోడు. సో ప్రయాసపడితే ఖచ్చితంగా బహుమానం అనేది గ్యారంటీ. అది ఎవరైనా సరే, కానీ ప్రయాసం ఉండాలి. గిఫ్ట్ అంటే ప్రయాసపడాలి కదా. కూర్చున్న వాళ్ళకి ఎందుకు వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం కోరుకోవాలి? మనం మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషలు కూడా మనం కోరుకోవాలి. దానికోసం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభువా, నీతో మాట్లాడటం నాకు ఇష్టం. ఎంతమంది దేవుడితో మాట్లాడడం ఇష్టం? చేయి చూపించండి. అందరికీ ఇష్టమే కదా దేవునితో మాట్లాడడం. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యమే సత్యం. ఇప్పుడు ఏమంటున్నారు? భాషలతో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడట్లా, దేవుడితో మాట్లాడుతున్నాడు. మిగతా తర్కాలన్నీ పక్కన పెట్టేయండి. ఆ భాషలు రాపోయిన పర్లేదు, వచ్చిన పర్లేదు, అది పెద్ద మ్యాటరే కాదు. నువ్వు దేవునితో మాట్లాడాలి అంటే బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు భాషల వరం పొందుకో అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుందంటే దేవుని మర్మం నీకు తెలియజేయబడుతుంది. పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడుతూ ఆయన హృదయంలో ఉన్న మర్మం నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ భాషల వరం నీకు కావాలి. నీకు కావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేసి దేవదూతల భాష మనందరం పొందుకొందుముగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని ఈ భాష కోసం 2 నిమిషాలు ప్రార్థన చేసి పొందుకుందాం అందరూ ఇప్పుడే. హల్లెలూయా. రూబడా షరల రిక టబబబ రిషు కొటోలో రూబడదల. ఎవరికైతే భాషల వరం కావాలి, ప్రభువా నేను నీతో మాట్లాడాలి, నీ మర్మాలు నాకు తెలియచేయబడాలి, తర్కాలు ఎన్నెన్నో ఉన్నాక నీ స్వరం నేను వినాలి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మర్మం నాకు తెలియాలి. నువ్వు చెప్పవు మనుషుల భాష, దేవుని భాష మీకు వస్తుందని ఇప్పుడు నాకు కావాలి. షాబారాడ షాటాల రికాటాల రబ రుబడల రిక షాటాల రిబడదల. రిలీజ్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో, యేసు నామములో షాబారాల రిషారిల రికాటాల రబల రబడబల రడ షీరిలిరబల. యేసు నామములో భాషల వరము వచ్చును గాక. యేసు నామములో భాషల వరము వచ్చును గాక. యేసు నామములో భాషల వరము వచ్చును గాక. యేసు నామములో దేవదూతల భాషల వరము వచ్చును గాక. రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో భాషల వరము వచ్చును గాక. తాబారాడ షాటారాల రిబడదల. యేసు నామములో భాషల వరము షాటాల రబబబల తురబల రిషకతల భాషల వరము యేసు నామములో ఓ మహిమలకు అధిక మహిమకు వెలుగును గాక. పరిపూర్ణ భాషల వరము, పరిపూర్ణ భాషల వరము, పరిపూర్ణ భాషల వరము షాబారాబడ షాటారాల తీరబల రికటబల రషాదారాల భాషల వరము యేసు నామములో భాషల వరము. పరిశుద్ధాత్మ దేవ నాలుగును ముట్టండి. షాటారాల రాబడల రికట జబబబరల భాషల వరము, భాషల వరము యేసు నామములో భాషల వరము, యేసు నామములో భాషల వరము, యేసు నామములో భాషల వరము వచ్చును గాక. భాషల వరము వచ్చును గాక. షాబారాబరడదల యేసు నామములో భాషల వరము వచ్చును గాక. షాబాబాబరల యేసు నామములో అత్యంతము గాక. అత్యంతము గాక. మంటబడును గాక. దేవుని అగ్ని మండించును గాక. మంట మంట మొదటి స్థానము శోభరాబల మహిమను అధిక మహిమకు
Release in Jesus' name. Mashara karabaradala. Ori mama shiba baba risha katala rabarabaradala. Pura balabara hashadara barishudatmadeva. Nike mahima nike ఘనత నీకే ప్రభావం ఆరోపిస్తున్నాను తండ్రి. మనుషుల భాషతోనూ దేవదూత భాషలతోనూ తండ్రి మమ్మల్ని అభిషేకించిన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమందరము మీ సేవలో మీతో మాట్లాడుతూ మీ మర్మాలు తెలుసుకుంటూ ఓ మనుష్య దేవదూతల భాషలతో మీ రాజ్యాన్ని స్థాపిస్తూ ఓ మీకు ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. సో మనుషుల భాష. హల్లెలూయా. సో మనుషుల భాష పొందుకున్నటువంటి మనం ఏం చేయగలము? దేవునితో మాట్లాడతాము, దేవుని మర్మాలు పొందుకుంటాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడదును గాక. దేవుని మర్మాలు మనకు తెలియచేయబడును గాక. ఆమేన్. తర్వాత ఏమని చూడండి, నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే. ఇప్పుడు మనం వాక్యానికి వచ్చాం. హల్లెలూయా. ప్రేమ చెప్పండి అందరూ. ప్రేమ. మనుషుల భాష చాలా విలువైంది, దేవుని భాష చాలా విలువైంది. వీటన్నిటిని దగ్గర పెట్టి ఏది విలువైంది అంటే ప్రేమ. హల్లెలూయా. అందరం భాషలో మాట్లాడాం కదా. భాషలో మాట్లాడితే ఎవరితో మాట్లాడటని చెప్పాడు దేవుడు? దేవునితో మాట్లాడగల శక్తి మీకు వచ్చేసింది. ఇప్పుడు ఏ శక్తి వచ్చింది? దేవునితో మాట్లాడే శక్తి. పరలోకంలో ఉన్న దేవుని మర్మముని గ్రహించేటువంటి శక్తి మీకు వచ్చింది. అది వచ్చినప్పటికీ ప్రేమ మీలో లేకపోతే మ్రోగిడి కంచును ఘనఘనలాడు తాళమునే. మ్రోగిడి కంచు ఎలా ఉంటుంది కదా? ఒక గ్లాస్ పెట్టరా, ఒక గ్లాస్ ఏదైనా వేసి పెట్టరా, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. తలనొప్పి వచ్చేస్తుంది. వాటర్ కాదు, ఏదన్నా స్టీల్ది కానీ ఎత్తడది కానీ ఏదైనా లోపల వేయాలి. సరే గరిటె పట్టరా, గరిటె పట్టరా, స్పూన్ అన్న పట్టరా. సరే గరిటె. వెరీ గుడ్. పెద్దది. ఇది చూడండి, ఇదిగోండి చూడండి ఒకసారి. ఎలా ఉంది కదా? ఎలా ఉంది? భలే ఎనసొంపుగా ఉంది కదా, ఎనసొంపుగా ఉంది కదా. అబ్బా భలే వస్తుందరా బాబు అనుకుంటారు కదా. చూడండి, ఇది చూడండి ఎలా ఉంది. అయ్యో బాబు భలే ఉంది కదా కదా. దేవుడి మర్మం తెలుసు, దేవుడితో మాట్లాడుతున్నాను. ఏటి అనుకుంటున్నానంటే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడతాడు. నేను చెప్పింది చేయాలి. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు 24 గంటలు మోకరించి మీకోసం ప్రార్థన చేసి ఇది చేద్దంటే ఏమనుకుంటున్నావు నువ్వు అంటే ఏంటది? అది కింద తీసి పడేస్తున్నావు అనమాట. హల్లెలూయా. దేవునితో పరలోకంలో ఉన్న దేవుని మాట వింటున్నావు. ప్రేమ లేకపోతే అలా గణగణ గణగణ గణగణమోని కింద పడుతుంది. ఎవరన్నా ఇష్టపడుతున్నారా దాన్ని? దానివల్ల ఏమవుతుంది? నీలో ఉన్న దేవుని మాట దుఃఖపడుతుంది. నేను నీతో మాట్లాడుతున్నానే, నీకు మర్మాలు చూపిస్తున్నానే, నీ మర్మం పక్కలకు చెప్పడానికి నీకు ఆస్కారం లేకుండా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రేమను ధరించుకోకపోతే నీలో నేనున్న ఉపయోగం ఏముంది? నీకు ఎంత జ్ఞానం ఉంటే ఏమైంది? ఏమన్నా నీకు ప్రేమ లేదు. అసలు నేనే ప్రేమ కదా. హల్లెలూయా. కాబట్టి మీకు భాషలో వరం లేకపోయినా పర్వాలేదు, మనుషుల భాషలో తెలియకపోయినా పర్వాలేదు, దేని ఉండాలి? ప్రేమ ఉండాలి. ఇది ఉండాలి, ఇది ఉండాలి. అది తప్పనట్ల రెండు ఉంటేనే. దానికి మించింది ఏముండాలంట? ప్రేమ ఉండాలి. లేకపోతే ఎవరు వచ్చినా కానీ గడగడ ఒగేస్తాం, కానీ హృదయంలో ఏముండదు? ప్రేమ. ప్రేమే. చూడండి ఇంకా ఏం రాశాడు ఇక్కడ? తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి.
మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైనను ప్రవచించే కృపావరము. హల్లెలూయా. ప్రవచించే కృపావరం రాసుకొని, ప్రవచించేటువంటి కృపావరం మనకు చాలా అవసరం. ప్రవచనవరం ఉంటే ఏమవుతుందో తెలుసా? చూడండి, అక్కడ రాశాడు పౌలు గారు ఏమని రాశాడు? 14వ అధ్యాయంలో ఉంటుంది. 14వ అధ్యాయంలోనే 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించువాడు మనుషులతో మాట్లాడు, భాషతో మాట్లాడు, తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు ఏం చేస్తాడంట? సంఘానికి క్షేమం పైన ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. 2 అక్కడ. 1 ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోండి. దేవదూతుల భాష, దేవుడి భాష మనకు అర్థమవుతాయి, దేవుడితో మనం మాట్లాడుతున్నాము, దేవుని మర్మాలు మనకు తెలుస్తున్నాయి. కానీ ప్రవచనం వస్తే ఏం చేస్తున్నామంట? మనము మనుషులకు అర్థమైనట్లు చెబుతున్నాం. ఇప్పుడు ఏమన్నా అనుకోండి, నేను మాట్లాడుతున్నాను, నేను మీకు ఏమైనా అర్థమవుతుందా? కానీ నాకు క్షేమాభివృద్ధి, అది నాలో ఏమైనా అనిపించినా, ఏమైనా చేసినా, ఇక్కడ ఏమైనా జరిగినా, ఇవన్నీ దేవుడు దాని మార్గాలు మాట్లాడి నాకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ పలికిన తర్వాత ప్రమీలాంటి దేవుడు ప్రవక్తగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. తన సంఘానికి తల్లిగా నియమించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దెయ్యాలు పరుగులేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అనేక మంది ఆ చుట్టుపక్కల ఎవరైతే సైతాను శక్తుల కింద పీడింపబడుతున్నారో వారందరూ విడుదల పొందుకున్నారు, అందరూ సంఘానికి రాబోతున్నారు. ఈ సంవత్సరం నుంచే దేవుడు అలాగా వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమైంది? ప్రవచనం. అప్పుడు ఏమైంది? మనిషితో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎక్కడైతే పడిపోయిందో ఆ మనిషి అక్కడి నుంచి ఏం చేయబడుతున్నారు? లేపబడుతున్నారు. హల్లెలూయా. ఇలా లేపబడిన తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ ప్రవచనం పలికిందో దేవునికి ఎంత శక్తి ఉంటుందో దేవుని మాటకి అంతే శక్తి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి ఎంత శక్తి ఉంటుందో దేవుని మాటకి అంతే శక్తి. ఇప్పుడు ఇక్కడి నుంచి నా నోట్లోంచి ప్రవచన పూర్వకంగా దేవుని మాట ఆంటీ మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది? దేవుడే ఏమైందిరా? ఆ మాట దేవుడే ఇంకా ఆమెలోకి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ సైతాన్ని అయితే ఆపుతుందో దాన్ని పట్టాపంచలు చేసేసి ప్రార్థనలోనూ ప్రవక్తనిగాను ఎవరు వచ్చినా ఒక రూపాంతరంగా దేవుడు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ప్రవచనం ఏం చేస్తుంది? రండి ప్రశ్నగా అంటే అగదులకి చెల్లి వచ్చారా? వస్తున్నారు కదా అండి, మీరు వచ్చేసేయండి లోపలికి. ప్రైజ్లేదా అండి? వచ్చేసేయండి. సో ప్రవచనం ఏం చేస్తుందంట? నాకే కాకుండా మనుషులతో మాట్లాడుతుంది. ఆ మనిషితో మాట్లాడినప్పుడు సంఘానికి అంతటికీ క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. మనమందరము ప్రవచించేటువంటి ప్రవక్తలుగా ఉందుముగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని, ప్రభువా నా మీదకి ప్రవచించేటువంటి ఆత్మ దిగువచ్చునుగాక, నేను ప్రవక్తినిగా ఉందునుగాక. కోరుకున్నవారు ప్రతి ఒక్కరికి ప్రవచించేటువంటి ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. ఇదేదో ఒక మీటింగ్ కింద కాదు, దేవుడు మీలో మేనిఫెస్ట్ అంటే మీలోనికి వచ్చి మీ ద్వారా కార్యక్రమం ఒక్కలైనా సరే జరిగించాలని దేవుడు పెట్టేటువంటి పరిచర్య. హల్లెలూయా. దీపాన షఠరాల పరిశుద్ధాత్మదేవ నాలో పని చేస్తుంటే ప్రవచన వదనానికి విడుదల చేస్తున్నాను. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ప్రవచించేటువంటి ఆత్మ బలంగా దిగవచ్చును గాక. వీళ్ళు ప్రవచిస్తూ ఉండగా సైతాను రాజ్యం కూల్చిపోవును గాక, దేవుని రాజ్యం స్థాపించబడును గాక. రిలీజ్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. ప్రవచించేటువంటి ఆత్మ వీళ్ళకి వచ్చును గాక. యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ప్రవచించడం వలన పక్క మనుషులకి క్షేమాభివృద్ధి, సంఘానికి క్షేమాభివృద్ధి. ఈ వరము ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే
ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు? ప్రేమ లేకపోతే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాము. 1 కొరింథీయులు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరుగున వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? మొత్తం ప్రవచన వరం వచ్చింది, మర్మాలు వచ్చాయి, జ్ఞానం వచ్చింది, కృప వచ్చింది, కొండలు పెగిలింపగల విశ్వాసం వచ్చింది. 6 వచ్చాయా? ప్రవచించే వరం, కృపావరం, మర్మాలు, జ్ఞానము, విశ్వాసము. 5. హల్లెలూయా. 5 వరాలు. ఈ 5 వరాలు కూడా పరలోకానికి సంబంధించినవి. హల్లెలూయా. ప్రవచించే వరం మనందరికీ వచ్చును గాక. దేవుని కృపావరం మనందరి మీద నిత్యము నివాసం ఉండును గాక. జ్ఞానము, పరిశుద్ధాత్మని జ్ఞానం మనందరికీ పరిపూర్ణతలోకి నింపబడును గాక. దేవుని మర్మాలు మనం తెలుసుకుందుము గాక. విశ్వాసము, కొండలు తీసి అక్కడ పడేయమనగానే మన విశ్వాసంతో పలగ్గానే అటువంటి కొండలు పెగిలింపగలిగేటువంటి విశ్వాసము మనందరి మీదకి దిగివచ్చును గాక. అట్టి రీతిగా మన సంఘాన్ని స్థాపించుదుము గాక. ఈ వరములతో, ఈ ఫలాలతో దేవుని రాజ్యాన్ని స్థాపించి సైతాన్ రాజ్యాన్ని కూల్చేదుము గాక. ఆమేన్. సో ప్రతి విశ్వాసకి ఉండవలసినటువంటి వరములు ఇవి. ప్రతి విశ్వాసకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి, మర్మాలు తెలిసేటువంటి శక్తి ఉండాలి, ప్రవచన వరం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే కదా మన జీవితాన్ని కట్టుకోగలుగుతాము, కుటుంబ జీవితాన్ని కట్టగలుగుతాం. అందుకే యేసు ప్రభువు ఏమంటారు? ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ ఈ కొండను తీసి సముద్రంలో పడేయమంటే పడేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరిపోతుంది. ఇవన్నీ విశ్వాసులకి చాలా అవసరము. అవన్నిటితో పరిపూర్ణంగా మన సంఘాల్లో మనం ఎదుగుదుముగాక. మన సంఘ విశ్వాసులకు మనము బోధించి ఆ ఆత్మను రిలీజ్ చేద్దుముగాక. ఆమేన్. సో ఇవన్నీ ఉన్నా కానీ ఏముండాలంట? ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు. అంటే ఇవన్నీ లేకుండా ప్రేమ ఒకటి ఉంటే చాలు. హల్లెలూయా. నేను పిలుపయ్య గారితో ఫస్ట్ పరిచయంలో అయినప్పుడు అయ్యగారు ఆయన ప్రేమను బట్టే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయ్యగారు మీతో నాకు పరిచయం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు చెన్నైలో పరిచయం అయినప్పుడు అయ్యగారు అప్పటికి ఇంకా సేవ అక్కడ ఇంకా ప్రారంభించాల. జగదీర్గుట్లో ఇల్లు చర్చికి అట్లా 3 పిల్లలు అనుకుంటూ వస్తున్నారు. 3 పిల్లలు వస్తున్నారు అప్పుడు పరిచయం మాకు. హల్లెలూయా. ఏ విషయం చూసినా కానీ ఫోన్ చేసి, అమ్మ అనిత ఎక్కడ ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నేర్చుకుందంటే అక్కడ ఏం లేదు. అయ్యగారికి అప్పుడు ఎవరు భాషలో మాట్లాడడం వచ్చి అడగండి. వచ్చి అయ్యగారు అప్పుడు భాషలో మాట్లాడేవారా మీరు? నాకు ఎప్పుడన్నా భాషలతో మాట్లాడి నేర్పించారా? భాషలో ఏమీ లేదు. మరి ఎందుకు సంబంధం దగ్గరలో ఉంది? కొన్ని వాక్యం ఏమన్నా మర్మాలు తీసి ఇది మర్మం అని చెప్పారేమో అడగండి. ఏ మర్మం అన్న చెప్పారేమో అడగండి. ఇప్పటికీ స్నేహంలో ఎందుకు ఉండగలుగుతున్నాం? అయ్యగారు ఏ క్లాస్ చదివారు అడగండి. ఏ క్లాసు? నేను ఏ క్లాస్ చదివారు అడగండి. బీఈడి, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, సెకండ్ ఆఫ్ శరంపూర్, 6 సంవత్సరాలు. ఎలాగ స్నేహం కుదిరింది? హల్లెలూయా. ప్రేమను ధరించుకుంటే చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. హల్లెలూయా. ప్రేమ, నీకు ఏది ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటే సమస్తం ఫాలో. అంటే ప్రేమ ఉందంటే మర్మాలు ఫాలో అయిపోతాయి, భాషలు ఫాలో అయిపోతాయి, ప్రవచనాలు వచ్చేస్తాయి. ఒకళ్ళు ప్రేమించారనుకోండి, ప్రేమ మనలో పొంగుతే ఏమొస్తుంది? నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఈ సమస్య ఉండకూడదు, ఈ కష్టం ఉండకూడదు. ప్రేమిస్తే మంచి మాటలు వస్తాయి కానీ చెడ్డ మాటలు ఎందుకు వస్తాయి? ద్వేషించంగా ఎవరిని దూషించంగా ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే ద్వేషం వస్తుంది. హల్లెలూయా. ప్రేమ ఉంటే ఇవన్నీ మనలోకి ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతాయి. నారింజకాయ వదిలితే లోపల 7 తొనలు ఉంటాయి, 9 తొనలు ఉంటాయి, 9వ 10 మొత్తం తొనలన్నీ ఉంటాయిగా.
అవునా కదా? సో ప్రేమను కొలిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ ప్రేమలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆత్మఫలములో ఒకటి ప్రేమ. ఆ ప్రేమను కొలిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే ప్రేమను మనం ధరించుకొని ఉండాలి. చూడండి ఇంకేం చెప్తున్నాడు. విశ్వాసం గురించి తెలుసుగా నేను మాట్లాడుకున్నాను కదా. మన విశ్వాసం ఎప్పుడైతే యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారో ఆయన విశ్వాసం ఉంచుతామో ప్రతి మనిషి పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ఆయన నమ్ముటయే విశ్వాసం. చేయాల్సింది ఏమీ లేదు, ఆయన నమ్మాలి. నమ్మడమే విశ్వాసం. ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారికి శిక్ష తప్పించబడుతుంది. అలా రక్షకులుగా, దేవుని కుమారులుగా, రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా పిలువబడతారు. హల్లెలూయా. కిందకి చూడండి. వీధుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. హల్లెలూయా. పేదల పోషణ కొరకు. కొంతమంది ఇప్పుడు కొన్ని జాబులు అదే పెద్ద పెద్దోళ్ళు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, సినిమాటికలు తీసుకోండి. సమంత ఉంది. సమంత ఏం చేస్తుంది, కొంతమంది అనాథ పిల్లలకి ప్రత్యేకించి కట్టించి అనాథ పిల్లలను పోషిస్తుంది. క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే కూడా ముసలోళ్ళకి కానీ అనాథ పిల్లలకి కానీ కట్టించి చేస్తున్నారు. వాళ్ళకి ధనం ఉంది కాబట్టి చేస్తున్నారు. పేదల పోషణ కొరకు ఇస్తున్నారు. ఇంకేమంటాడు అక్కడ, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన తర్వాత ఏంటి, వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను. చచ్చిపోయే వరకు కూడా వెళ్ళిపోయింది. అలా చేసినప్పటికి కూడా నీలో ప్రేమ లేకపోతే ప్రయోజనము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రేమ గురించి వివరిస్తున్నారు. కింద ప్రేమ ఉండాలంటే ఏంటో తర్వాత కిందకు వస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రేమను కలిగి ఉండాలి. తర్వాత ఇప్పుడు ప్రేమ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా మనం. ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉన్న వ్యర్థం. అయితే ఆ ప్రేమ ఎలా చూపించాలి, ఎలాగ మనలో కలిగి ఉండాలి? ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటి, ముఖ్యాంశం ఏంటి మనకు తెలిసింది. అర్రే బాబోయ్, ప్రేమ లేకపోతే ఎంత పరలోక రాజ్యాలు అంతా మనకు దేవుడు అధికారం ఇచ్చేసినా వృధా అంటున్నాడు. అసలు యేసు ప్రభు వారు ఏమంటున్నారు, నా ఆజ్ఞ ఏముంది, కనికరం కలిగి మనుషులను ప్రేమించుటయు, విధవరాలను ఆదరించుటయు, అనాథ పిల్లలకు ఆహారం పెట్టుటయు. ఇదే కదా నేను కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఇంతకు మించి నేను ఏం కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి, కనికరంగా ఉండండి, దయ కలిగి ఉండండి. మేక గ్రంథంలో ఉంటుంది, కనికరం చూపించాలి, దయ కలిగి ఉండాలి, విధవరాలను ప్రేమించాలి, కల్మషం అంటుకోకుండా విధవరాలను ప్రేమించాలి, అనాథ పిల్లలకి పోషించాలి. ఇది కదా నేను కోరుకుంటున్నాను, అదే కదా నేను కోరుకునేది. అంటే ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తున్నాయి. పోషణకు నా ఆస్తి అంతా ఇస్తున్నాను, వారి కొరకు నా శరీరాన్ని కాల్ చేసుకుంటున్నాను. ఇన్నున్నా కానీ ప్రేమ లేకపోతే చూడండి ఇక్కడ మనుష్యుడా ఏది ఉత్తమమో. మేకా గ్రంథము ఎన్ని అధ్యాయం గారు, మేకా గ్రంథం 6:8. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా నేను అడుగుతున్నాను, ఇదే కదా నేను అడుగుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే కదా అడుగుతున్నాను. యాకోబు రాసిన పత్రికలో అయితే విధవరాల్ని, కల్మషం లేకుండా విధవరాలను చూచుటయు, చిన్నపిల్లలను ఆదరించుటయు, అనాథ పిల్లలను చూచుటయు, ఇదే కదా అడుగుతున్నాను. ఇవన్నీ చేసినా కానీ ప్రేమ లేకపోతే చిన్నపిల్లలను తీసుకుంటున్నావు నిజమే, వాళ్ళకి కావాల్సింది పెడుతున్నావు నిజమే. వాళ్ళ కోసం మనం కష్టపడి ఆలోచించి ఒక బిజినెస్ పెట్టి దానికి కావాల్సిన ధనమంతా ఇచ్చి మన శ్రమ, మన కష్టం, నేను శరీరాన్ని చంపుకుని నిద్ర చంపుకుని సంపాదించి అనాథ పిల్లలకి ఇచ్చి విధవరాలను పోషించి ఇవన్నీ చేస్తున్నాను నిజమే. కానీ ప్రేమ లేని వాడినైతే మరి ఇవన్నీ చేస్తే ప్రేమ ఉన్నట్టే కదా. అది ప్రేమ ఉండేగా ఇస్తున్నారు. ప్రేమ లేకపోతే ఎలాగిస్తారు? పేరు కోసం, హల్లెలూయా, ప్రఖ్యాతుల కోసం, పక్కులు మనల్ని చూసి అబ్బా వీళ్ళు భలే చేస్తున్నారా అని పొగడడం కోసం.
ఎప్పుడు చూసినా ప్రతి విషయంలో ఎలా చేస్తారు అన్నీ నేను పక్కన చూసి మనల్ని అలా మెచ్చుకోవడం కోసం. మెచ్చుకోవడం వల్ల మనకు వచ్చేది ఏమని చెప్పండి? గొప్ప గొప్ప కోసం. హల్లెలూయా. అంటే భలే చెప్పారు కదా, వీళ్ళు ప్రేమ లేకపోయినా గొప్ప కోసం ఏమి చేస్తారు. హల్లెలూయా. అంటే ఇవన్నీ చేసినవన్నీ ప్రేమతో కాదు అయ్యగారు, గొప్ప కోసం. హల్లెలూయా. అయితే ఇవన్నీ గొప్ప కోసం. మరి ప్రేమ ఏంటి? ప్రేమలో సారం ఏంటి అంటే ఇక్కడే అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కలిగి ఇవి చేస్తే దేవుడు మనతో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు, మన ద్వారా మనుషుల్లో నివసిస్తాడు. హల్లెలూయా. తెలియనప్పుడు మనం చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇది చేసి దేవుడు మనలో నివసించును గాక, మన ద్వారా నివసించును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రేమ యొక్క వివరం చూపిస్తున్నాడు. అక్కడ ప్రేమ ఎన్నో వచనం? 4వ వచనం. ప్రేమ ఆమేన్. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలు నాన్న, దీర్ఘకాలం కూడా అడుగుతాం, చాలా ఉంది ఇందులో. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట? ఇవన్నీ చేసిన పేరు గొప్పల కోసం. అయితే నిజంగా ప్రేమ కలిగిన వాడు ఏముంటుందంటే అతనిలో లక్షణం దీర్ఘకాలం సహించేటువంటిది. అసలు సహనం అంటే ఏంటి? దీర్ఘకాలం అంటే ఏంటి? సహనం అంటే ఏంటి? సహనం సహనం అంటే అమ్మగారు ఎదురు మాట్లాడకుండా ఉండడం అంటున్నారు. మీరేమంటారు? సహనం అంటే ఓపిక, అన్ని విషయాలు సహించడం, చనిపోయే వరకు సహించడం, అంటే చనిపోయే వరకు ఒకళ్ళు భరించడం. మీరేమంటారు సహనం అంటే? తెలీదు. సహనం అంటే మీరేమంటారు? ఓర్పు. సహనం అంటే ఓపిక. సహనం అంటే తెలీదు. ఇంకెవరైనా చెప్తారా సహనం అంటే ఏంటో? బైబిల్లో ఎవరు సహించి విజయాన్ని పొందుకున్నారు? ఏమైనా భరించాల్సిందే, చేసినా కానీ ఇంకా మూసుకొని ఉండటమే. హల్లెలూయా. ఎవరైనా తిట్టే బాధ అనిపించినా అలా మళ్ళీ తిట్టి దూషించొద్దు. తిట్టేవనుకో బాధేసింది, నిదానంగా ఉండడం అంట, నెమ్మదిగా ఉండడం అంట. మన విశ్వాసులు మామూలు విశ్వాసులు కదా గారు, మౌనంగా ఉండడం కదా, సమాధానంతో ఉండడం, సహనం కదా. సహనానికి మనకు ఒక సామెత ఉంది. భూమిని ఏమంటారు? ఎన్ని చేసినా కానీ సహిస్తుంది. భారతమాత అంటాం కదా, మనం సహిస్తుంది అంటాం కదా, భూలోక పరంగా భరిస్తుంది, సహిస్తుంది. అన్నిలు ఏమంటారంటే భూదేవికి ఉన్న సహనం మనకు, అంటే భూమికి ఉన్నటువంటి సహనం ఉండాలి. అంటే ఎన్ని చేసినా కానీ అది భరించుకుంటూ వస్తుంది. దానికి ఒకసారి కోపం వస్తుంది, భూకంపం వస్తుంది. హల్లెలూయా. అంటే దీర్ఘకాలం సహించింది, ఇంకా దాని దీర్ఘకాలంతో అయిపోయింది, ఇంకా అక్కడ భూకంపం వచ్చింది అనమాట. హల్లెలూయా. సహనం. అలాగే బైబిల్లో ఎవరున్నారు సహించి? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఎవరిని సహించారు? ఎవరి కోసం సహించారు? నీ కొరకు, మన కొరకు కదా. పరలోక రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడం కోసం అన్నిటినీ సహించారు. సహనం ఎప్పుడు వస్తుంది? అప్పుడే బేబీ మన ఊళ్ళోనే వస్తారు. అసలు అదే ఊరుకుంటావు అసలు. ఓకే. సో ప్రేమ అంటే సహనము లేకపోతే నువ్వెన్ని చేసినా కానీ ప్రేమ లేనట్టు. గొప్ప కోసం చేస్తున్నట్టు. మనుషులు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళకి సహాయం చేయకపోతే ఏమైనా అవుతుందేమో, నేను ఇలా తింటా ఉంటే ఏమైనా అవుతుందేమో అని చేస్తున్నారు, కానీ ప్రేమతో కాదు. హల్లెలూయా. సహనం. ఈరోజు సహనం నేను విజయకుమార్ ఆంటీలో చూశాను. విజయకుమార్ ఆంటీ ఎవరో 10 మంది వస్తున్నారు. ముందు వంట అయిపోయింది, మాకు వంట అంతా చేసేస్తాము, ఇంకో 10 మంది వస్తున్నారంటే ఆంటీ మీరు వెళ్ళి స్నానం చేసేయండి, మేము చేస్తాంలే అన్న. నేను వంట చేస్తాను ఒప్పుకోదు కాబట్టి సహనంగా, లేదు నేను చేస్తాను మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అంత. అన్నీ అయిపోయే వరకు అక్కడే కూర్చుని
సహనం కంటే ఎవరిని ఏమైనా సహించంటే మేము చెప్పింది ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది అక్కడ. మనకి ఎలా ఉంటుంది, ముందు చెప్పడం కదా నీకు బోళ్ళని వచ్చేస్తాయి. ముందు చెప్పద్దా ఈ షా ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ చేశారు చెబితే బాగుంది కదరా, నేను కూడా అందరితో కూడా ప్రార్థనలో కూర్చుందని కదా. దేవుని స్తోత్రం, ఆ కోరిక నెరవేరింది. అందరితో పాటు ఆమె కూడా ప్రార్థనలో కూర్చుంది. ఫస్ట్ వాక్యానికి కూర్చున్నారు. హల్లెలూయా. సో ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. దీర్ఘకాలం అంటే ఒక విషయం నిమిత్తం మనం సహించినప్పుడు అది చివరి వరకు దీర్ఘకాలం. కొన్ని వ్యాధులు దీర్ఘ వ్యాధులు అంటారు. చచ్చే వరకు షుగర్ ఉంటుంది, చచ్చే వరకు బీపీ ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే ఈ సహనం కూడా చచ్చే వరకు ఉండాలి మనకి. హల్లెలూయా హల్లెలూయా. సహనం కూడా ఎలా ఉండాలి? చచ్చే వరకు ఉండాలి. ఇటు వరకు ఉండాలి సహనం అంటే, చచ్చే వరకు ఉండాలి. ఎందుకని దేవుడు ఏం చెప్పాడు? ప్రేమను ధరించుకోండి, పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. చచ్చే వరకు యేసు ప్రభు వారికి ప్రేమ ఉంది. 12 శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన అప్పగించబోతున్నాడు. ఆ విషయం ఆయనకి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే తెలుసు, మీలో కొంతమంది, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని. అప్పగించేయడానికి వచ్చినప్పుడు కూడా నీ పన్ను కానీ. హల్లెలూయా. ఏమాత్రం 11 మంది శిష్యులతో అతన్ని ఏమాత్రం కూడా తక్కువ చేయలేదు, తిట్టుకోలేదు, ఇది చేసామని లేదు. అందరితో పాటు సమానంగా చూశారు. సహించాడు యేసు ప్రభు వారు, వారిని సహించాడు. ఎప్పటి వరకు? ఈయన చనిపోయే వరకు, ఆ వాడికి మారు మనసు కలిగే వరకు. పశ్చాత్తాపడ్డ తర్వాత ఎందుకు నేను చేశానని పట్టుకెళ్ళి 30 నాయలు పడేసేసి వెళ్ళి ఊరేసేసుకున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు ఏమన్నా. పేతురు గారు 3 సార్లు పొంగుతారని ఆయన ఏమంటాడు? ప్రభు నీతో పాటు నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే అనేటువంటి ఆయన్ని 3 సార్లు పొంగిన ఎవరు తెలుసు? యేసు ప్రభు వారికి తెలుసు. కానీ సహించాడు. ఒక వ్యక్తిని మీరు సహించగలిగితే ఆ వ్యక్తిలో నుంచి భూమిని తలక్రిందులుగా చేయగలవారు ఎక్కడో కలరా అనేటువంటి వ్యక్తులు మీరు తయారు చేయగలుగుతారు. హల్లెలూయా. 12 మంది శిష్యులే భూలోకాన్ని తలక్రిందులుగా, 12 మందిని యేసు ప్రభు వారు సహించారు. చేపలు పట్టుకునేవాళ్ళు. ఏం వచ్చినా ప్రభు మేము అన్నీ వదిలేసి వచ్చేసాం, మాకేంటి లాభం? ఏంటి మాకు లాభం? పిల్లల్ని వదిలేసాము, ఇళ్ళని వదిలేసాము, మా వృత్తిని వదిలేసాము, నేను వెంబడిస్తున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరు? దేవాది దేవుడు. ఏం చూపిస్తున్నారు శిష్యులకి? పరలోక మర్మాలన్నీ కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నారు. మళ్ళీ చిన్నపిల్లలాగా అడుగుతున్నారు, ఏంటి మాకు లాభం ఏంటి అని. సహించాడు. చేయొద్దన్న పనులు చాలా చాలా మట్టుకు చేశారు. అల్ప విశ్వాసులు ఎంతకాలం మీతోనే ఉంటాను హల్లెలూయా అని చెప్పి అక్కడ నేర్పించాడు. మన దగ్గరికి పంపించబడినటువంటి వారు జ్ఞానవంతులు కాదు, తెలివైన వారు కాదు. హల్లెలూయా. ఒక సేవకుల దగ్గరకు వచ్చేటువంటి వారు ఎటువంటి వారు వస్తారు? లోకస్తులు వస్తారు. మనం కోరుకున్నట్లుగా వాళ్ళు ఉండరు, మనం కోరుకున్నట్లుగా వాళ్ళని తయారు చేయాలి. అందుకే యేసుప్రభు అంటాడుగా, రోగం కలిగినోడికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం కలిగినోడికి వైద్యుడు ఎందుకు? మంచోడు నీ దగ్గరికి వస్తే నువ్వెందుకు పాస్టర్ అమ్మవే? పాస్టర్ నువ్వెందుకు? నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తాడు, నేను నన్ను చూసుకోగలను. రావడానికే కదా ద్వారం నువ్వు. హల్లెలూయా. సో రావడానికి ద్వారం నువ్వు ఏం చేయాలి? సహించాలి. దీర్ఘకాలం వాడు మారే వరకు నువ్వు సహించాల్సిందే. అందుకే నువ్వు పిలువబడ్డావు. నువ్వు పిలువబడింది ఎందుకు? వాళ్ళు వచ్చేసి నీకేదో చేసేస్తారని కాదు, వాళ్ళని దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి నేను ఒక మార్గంగా ఏర్పాటు చేస్తున్నాను. అదే సేవ. సేవ అంటే ఏంటో మనకు తెలియక, సేవ అంటే వాళ్ళు నా మాట వినాలి, నా మైండ్లోకి వచ్చేయాలి, నేను చెప్పిందే చేసేయాలి, నేను ఏమనుకుంటే అది జరిగేయాలి అంటే 2 రోజుల్లో పారిపోతారు వాళ్ళు. ఫస్ట్లో రెబెక్క నా దగ్గర 1 వారం రోజులు ఉంటా, చచ్చిపోయింది ఆ పిల్ల. హల్లెలూయా. 1 వారం రోజులే. ఎందుకంటే ప్రతిరోజు 4 గంటలు వేసి మోకాలేసి ప్రార్థన చేసేదాన్ని. ఎన్ని గంటల వరకు? 7 అయిపోయినా కానీ కూర్చుని ఉండేదాన్ని. అలా ముందు లేచింది
ఒకసారి చూశాను, రెండుసార్లు చూశాను, మూడోసారి నాతో పాటు లేచి మోకాళ్ళు వేయాలన్నా. అన్నాక నేను 4 గంటలు వేసి అలవాటు నాకు లేదు అంది. నీ యాజకురాలు నేనే అసలు నాతో పాటు వేయాలి కదా అన్న. ఒక రోజు వేసింది, 2 రోజులు వేసింది, 3 రోజులు వేసింది, రావడం మానేసింది. 4 గంటల నుంచి 6 గంటల వరకు కూర్చోబట్టి ఎవడు కూర్చుంటాడు? నువ్వు కూర్చో, నేను కూర్చోలేను. హల్లెలూయా. తర్వాత అడిగా, ఏంటి ప్రభువా మరి శిష్యులు ఇస్తే నేను ఎలా ఉన్నా అలా తయారవ్వాలి కదా, వాళ్ళకి చేయకపోతే 2 రోజులు చూసి 3వ రోజు నేర్పించాలి కదా, నేర్పిస్తేనే కదా నేర్చుకునేది వాళ్ళు. అసలు వస్తేనే కదా నేను నేర్పించేది, వచ్చిన పద్ధతిగా నేర్పిస్తున్నా మాకు. ఇప్పుడు ఏం చేశాను, సరే అది కాదు కానీ సరే నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అని చెప్పి నేను అలా చేసుకుంటూనే వచ్చాను. ఆ పిల్లలు ఇప్పటికీ కోపరేట్స్, ఇప్పటికీ 4 గంటలు లేవదు. కానీ దేవుడి పని ఏదైనా ఉంటే ఆ పిల్ల కన్నా ఎవరో చేయలేరు అసలు. హల్లెలూయా. గంటల తరబడి దేవుని సభలో కూర్చుని ప్రార్థించే పని దేవుడు నాకు అప్పగించాడు. ఆ పని, ఆ ప్రార్థన చేశాక ఫలితం ఏం చేయాలో కష్టపడే పని దేవుడు ఆ పిల్లకి అప్పగించాడు. నాలాగా ఆ పిల్ల ఎందుకు మారుతుంది, నేను ఆ పిల్ల ఎందుకు మారుతాను? అర్థమైందా? నన్ను వెళ్ళి సిమెంట్ కలిపి గోడలు కట్టమనండి, అసలు నా వల్ల అవుతుందా? ఒక్క ఇంటికి ఎక్కేటప్పటికి అయిపోతుంది సర్వీస్. బావి తగ్గింది అక్కడ. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చిన విశ్వాసి దేవుని పరిచయలో ఆ విశ్వాసిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు దేవుడు, అది మనం గుర్తించాలి. మనం చేసేవన్నీ వాళ్ళు చేయడం కాదు, దేవుని రాజ్యంలో దేవుడు ఎక్కడ వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నేను 6 గంటలు లేచిన తర్వాత ప్రార్థన చేసి లేచిన తర్వాత అమ్మ కొంచెం టీ కావాలన్నా టంటమని టీ పెట్టుకొని వచ్చింది. నేను పెట్టుకోగలిగానా? ఆ అమ్మాయి పెట్టగలిగాను. ఆ అమ్మాయి ప్రార్థన చేయలేకపోతుంది కానీ నేను చేస్తున్నా. ఆ అమ్మాయి పని చేస్తుంది కానీ నేను చేయలేకపోతాను. తను చేయగలిగింది, నేను చేయలేకపోతాను. నేను చేయగలిగేది తను చేయలేకపోతాను. హల్లెలూయా. ఈ జ్ఞానము కలిగి దేవుని పిలుపుకు పిలువబడిన వారు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉండాలి. ఎవరు దేనికి పిలువబడ్డారు? హల్లెలూయా. అదే మర్మము. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మర్మం తెలియజేస్తాడు. ఏంటా మర్మం? ఎవడ హృదయంలో ఎవరికుందో మనిషి హృదయానికి తెలుస్తుంది. నా మనసులో ఉందో నాకే తెలుస్తుంది, నీ మనసులో ఉందో నీకే తెలుస్తుంది. మరి మీ మనసులో నాకు తెలియాలంటే మనుషుని మనసులో ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఎవరితో సంబంధం ఉంది భాషలు మాట్లాడుతుంటే? ఇప్పుడు ఆ మనిషి కోసం ఎవరికి తెలుసు? ఏంటి ప్రభు ఏం చెప్పమంటే ఆ మర్మం ఏంటంటే ఆ అమ్మాయికి ఇదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అది చెయ్యి. ఇప్పుడు నువ్వు రాగానే ఆ అమ్మాయికి నచ్చింది నువ్వు అప్పగించావు అనుకో, మిమ్మల్ని విడిచిపెట్టదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. దీర్ఘకాలం సహించినప్పుడు మాత్రమే ఈ కార్యం జరుగుతుంది. ప్రేమకు మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? దీర్ఘకాలం సహించుట. దీర్ఘకాలం అంటే ఒక వ్యక్తి తన యొక్క స్థానం నుంచి రూపాంతరము చెంది, లోకములో నుంచి రూపాంతరము చెంది పరలోక రాజ్యంలో అడుగుపెట్టుట. ఇప్పుడు మంటలో నుంచి కాలిపోతున్నటువంటి ఆ మంటల్లోంచి ఆ వ్యక్తిని లాగి పరలోక రాజ్యాన్ని తీసుకురావాలి. మంటలో చేయి పెట్టామనుకోండి, చెయ్యి ఏమవుతుంది? ప్రేమ అన్నవాడు కాల్చుకోవాలా? ఆడి శరీరం అంతా కాలిపోతుంది కదా. హల్లెలూయా. నేను చేయబెట్టి నేను పిలిచానంటే నన్ను నా చేయి కాలిపోద్దని నువ్వు పిలువబడింది అందుకు. కాలితే నీ చేయి కాలుతుంది, కానీ బ్రతికితే బాడీ అంతా బ్రతుకుతుంది అక్కడ. హల్లెలూయా. నువ్వు ఇంకా దేవుడితో మర్మంగా ఉంటే నువ్వు చేయి కూడా కాల్చుకోవసరంలా, నీ చేయి మీద దేవుడు చేయి వచ్చేస్తావు. ఆ మంటలోకి షద్రకు మేషకు అబేద్నెగోలు మంటలోకి వెళ్తే కనీసం మంట వాసన కూడా రాలేదంట. వాసన కూడా రాలా. నెబుకద్నెజరు ఏమంటున్నాడు? నేను ముగ్గురునే కదా పంపించాను, ఇంకో వ్యక్తి ఉన్నాడేంటి? హల్లెలూయా. 4 ఉన్నారేంటి? షద్రకు మేషకు అబేద్నెగోలారా బయటికి రండి, మీ దేవుడే దేవుడు, మీ ప్రభువే ప్రభువులకు ప్రభువు, మీ దేవుడే దేవుడుకు దేవుడు, రాజులకు రాజు అని బయటికి తీసుకొచ్చి షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడు తప్ప వేరే దేవుళ్ళు ఎవరన్నా పూజించడం తొత్తగా చేయండి అంటున్నాడు. హల్లెలూయా. ముందు ఏంటి విగ్రహాలతో చెయ్యాలి, ఇప్పుడేంటి ఈడ దేవుడికే పూజించాలి. హల్లెలూయా.
దీర్ఘకాలం సహించిన వాళ్ళు ఒక వ్యక్తిని ఏం చేస్తారు? దేవుని స్వరూపంలోనికి మార్చగలుగుతారు. దేవుని రాజ్యానికి ఒక సైనికుని తయారు చేస్తారు. దేవుని రాజ్యానికి ఒక సైనికురాలు కానీ సైనికుడు కానీ తయారు చేయాలి అంటే ప్రేమలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? దీర్ఘకాలం సహించాలి. యేసు ప్రభువు వారు తన శిష్యును దీర్ఘకాలం సహించారు కాబట్టే ఆయన చనిపోయిన తర్వాత కూడా దేవుని సేవను వాళ్ళు ప్రకటించగలిగారు. హల్లెలూయా. మనమందరము దీర్ఘశాంతము కలిగి ఉందుముగాక. ఆమేన్. అదే దీర్ఘశాంతం యేసేపులో కూడా చూడగలుగుతాం. దీర్ఘ సహనం. ఎంత సహనం అంట? అన్నదమ్ములు కొట్టేసి చంపేసి ఇంకొకరికి అప్పగించి 30 సంవత్సరాల తర్వాత వచ్చారు వాళ్ళు. సహనం అంటే యేసేపుకి దేని మీద సహనం? దేవుడు నాకు దర్శనం చూపించారు, అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని పెట్టాడు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? తండ్రికి దూరం చేసేసారు, కుటుంబానికి దూరం చేసేసారు, ఊరికి దూరం చేసేసారు, దేవుడికి దూరం చేసేసారు. తండ్రి చెప్పే మాటలు, మధురమైన మాటలు దూరం అయిపోయాడు. అన్య జనాంగం పూజలు చేసేవారి మధ్యలోకి వచ్చేసాడు. వాళ్ళు ఏది చెబితే అది యేసేపునంట ఇనప సంఖ్యలు బంధించాయంట. ఇనుము బాధించింది అని ఉంటుంది. ఇనుము బాధించింది. వాళ్ళు చేసిన తప్పు ఈయన శిక్ష అనుభవించాడు. ఇంకా చాలామంది చేసిన మనం శిక్ష అనుభవించాం. దేవుడు రక్షించి మనకు కావాల్సినవి సమకూర్చేస్తాడు, శిక్ష ఉండదు మనకి. కానీ యేసేపు చెయ్యని పనికి శిక్ష అనుభవించాడు. హల్లెలూయా. శిక్ష అనుభవించాడు. తల్లిదండ్రులు వచ్చారు, శిక్షించే అధికారంలో యేసేపు ఉన్నాడు. వీళ్ళు శిక్షించగలడు. చూడండి, యేసేపు దాసుడిగా అమ్మబడేను, ఆయన సంఖ్యల చేత తన కాళ్ళను నొప్పించి ఇనుము అతను బాధించాడు, ప్రాణమును బాధించాడు. చూడండి, శరీరాన్ని కాదంట, ఇనుము దేన్ని బాధించిందంట? ఎంత బాధ. 105:15 కీర్తనలు 17:17. ఇనుము అతని ప్రాణమును బాధించాడు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుడు అతన్ని, దేవుని వాక్యం అతన్ని పరీక్షించుచుండెను. హల్లెలూయా. దీర్ఘకాల సహనం కావాలి అంటే దేవుడు మనల్ని పరీక్షించేటువంటి సమయం అన్నమాట అది. హల్లెలూయా. ప్రేమ ఏం చేయాలి? పరీక్షింపబడాలి. ప్రేమ పక్కన పెట్టండి. ఇప్పుడు బంగారం కాబట్టి ఏం చేస్తాం? తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాంగా, అది మేలు బంగారంగా మారుతుంది. హల్లెలూయా. సో ఈ ప్రేమలో ఆ లక్షణం రావాలి అంటే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసేపు ఏమయ్యాడు? దీర్ఘకాలం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి చనిపోయే వరకు దీర్ఘకాలం మళ్ళీ వారిని అందరినీ కూడా సహించాడు. హల్లెలూయా. అట్టి సహనం మన అందరి మీదకి వచ్చునుగాక. ఆమేన్. ఎన్ని ఉన్నా కానీ ప్రేమ ఉండాలి. ప్రేమలో మొదటి లక్షణం ఏంటి? నీకు ప్రేమ ఉంది అని చెప్పాలంటే మొదటి లక్షణం ఏంటి? సహనం. ఏ సహనం? దీర్ఘకాల సహనం. ఈ దీర్ఘకాల సహనం మనలో ఉంటే ఎవరిని మనం ఉత్పన్నం చేయొచ్చు? పరలోక సైన్యం అంటే పరలోకం కొరకు పనిచేసే వారిని మనం లేపవచ్చు. ఒక సైనికుడు మనం లేపవచ్చు. ప్రేమలో మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంట? దయ చూపించును. హల్లెలూయా. దయ. యేసు ప్రభు వారికి దయ ఉందా? కంపాషన్, దయ, కనికరం. హల్లెలూయా. ఎవరి మీద చూపించారు యేసు ప్రభు వారు దయ? బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర, బాగా లేని వాళ్ళ దగ్గర, పచ్చిరకంగా ఉన్న వాళ్ళ దగ్గర. ఎవరికి దయ అవసరమో వాళ్ళకి. హల్లెలూయా. ఎవరికి దయ అవసరమో వాళ్ళకి. ఉన్నవాడైనా లేనివాడు. ఇప్పుడు ట్యాక్స్ కలెక్టర్ చాలా ఉన్నవాడు, వాడికి ఏం కావాలి? కుమిలిపోతున్నాడు. చక్కయ్య, పుట్టి చక్కయ్య, ఇన్ని ఉన్నాయి కానీ రక్షణ లేదు. చక్కయ్య నేటికి రక్షణ వచ్చింది అనగానే గబగబగా దిగి నాకున్నది అంత అందరికి అమ్మేసి 4 గంటలు ఇచ్చేస్తాను నేను. నువ్వు ఎవరి మీదన్నా దయ చూపిస్తే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు ఒప్పుకుని, హల్లెలూయా, వాళ్ళు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా అవుతారు. హల్లెలూయా. దయ కనికరం చూపించినప్పుడు వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకుంటారు, విడిచిపెట్టేస్తారు. అంతేకాకుండా
దేవుని రాజ్యాన్ని కట్టడానికి సపోర్ట్ అలా చేస్తారు. సపోర్టర్స్ కావాలి, ఎంతమందికి కావాలి చెప్పండి? మా సంఘం రావడానికి సపోర్టర్ కావాలో చేయొద్దండి. వాళ్ళందరూ చేయాలంటే ఏం చేయాలి? మనం వాళ్ళ మీద ఏం చూపించాలంట? దయ, కనికరం. ఉన్న వాళ్ళకి ఏం కావాలంటే దయ కనికరమే కావాలి. వాళ్ళకి ఏ దయ కనికరం? భోజనం పెట్టి అది కదుగా అది కావాల్సింది. ఉన్న వాళ్ళకి ఏ దయ కనికరం కావాలి? వాళ్ళు చేసిన తప్పు నుంచి వాళ్ళు బయటకు వచ్చేటువంటి దయ. జక్కయ్యలాగా, ట్యాక్స్ కలెక్టర్ లాగా, మత్తయ్యలాగా. ట్యాక్స్ కలెక్టర్ని చూసి నన్ను ఫాలో అనగానే అట్లా విడిచిపెట్టి వచ్చేసాడు. అంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకి తెలుసు. కానీ తప్పు నుంచి వాళ్ళు ఎవరు తప్పిస్తారు? ఈ తప్పు నుంచి నన్ను పిలిపించిన నీతిమంతులుగా ఎవరు తీరుస్తారు? ఎవరు అందరికీ నన్ను మర్యాదస్తులుగా చూపిస్తారు? ప్రతి పాపి కూడా మనుషులందరి ముందు నేను పాపిని, నేను తప్పు చేసినోడిని అని చూపించాలనుకుంటారా? ఏమనుకుంటారు? ఈయన చాలా మంచోడండి, ఈయన ప్రేమ ఇదండి, ఎంత చెడ్డారైనా సరే చెప్పాలి, చూపించాలనుకుంటారు. అలా చూపించాలి ఉన్నారు. మాకు ఎవరు చూసినా కానీ రే ఈ ట్యాక్స్ కలెక్టర్ రా, ఇది ఎంత సొమ్ము లంచం పుచ్చుకుంటాడు, మరి జక్కే పొట్టోడు కానీ చాలా గట్టోడు, మామూలుడు కాదు, మనుషులు హింసించేస్తాడు. ప్రతి మనిషి ఈ విధంగానే అంటున్నారు. హల్లెలూయా. ప్రతి మనిషి ఈ విధంగా. కానీ యేసు ప్రభు ఏమన్నారు? ఎవరామా సమరేశ్వరుని యేసు ప్రభు వారు ఏమన్నారు? ఒక్క మాటతో మారిపోయిందామా? నువ్వు దేవుని వరము. ఎవరంట? నువ్వు దేవుని వరము అనగానే మా ప్రవక్తలు చెప్పారు, యేసయ్య వచ్చిన మాకు అన్నీ నేర్పిస్తారు, అన్నీ చెబుతారని. మీరు ఇక్కడే ఉండండి, నా వాళ్ళంతా నేను తీసుకొచ్చేస్తాను. వాళ్ళందరూ దీంతోటే బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇది అంటారు. మీరు ఒక్కరే అంటున్నారు మీరు దేవుని వరము అని. అంటే దేవుని పిల్లలతో నన్ను పోల్చారు. భూలోకంలో ఎలా పోలుస్తున్నారు నన్ను? ఒకళ్ళేమో ఇదంటే ఒకళ్ళదంటే కానీ నువ్వు మాత్రం దేవుని వరం. అమ్మ నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు దేవుని వరమమ్మా, నువ్వు దేవుని కుమార్తెవమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దయ కనికరం అనేవి ఇందులోంచి పడుతుంది. లోక ప్రకారం దయ కనికరం అంటే ఏంటి? దయ కనికరం లేనని చూసి అయ్యో పాపం ఇది ఇస్తే బాగున్నాయి, అయ్యో పాపం ఈ సహాయం చేస్తే బాగున్నాయి, నాకు రూపాయి వేస్తాం, ఒక 2 రూపాయలు వేస్తాం. పేతురు వ్యవహారంలో కూడా కనికరం కలిగింది. ఎవరి మీద? ఏదన్నా ఇవ్వండి అన్నప్పుడు కనికరం కలిగి మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిందే మీకు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం జ్యోతి మాట్లాడింది కదా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మాకు కలిగిందే మీకు. అసలు మనకి ఏం కలగాలి? యేసయ్య ఉండాలి, యేసయ్య శక్తి కావాలి. నీ డబ్బు ఎవరికి కావాలి? వాళ్ళకి లేదు డబ్బు. అడుక్కుడు కూడా ఏమన్నా నార్మల్ వాడా? బోళ్ళంత డబ్బు ఉన్నవాళ్ళందరికన్నా ఆడే ఉన్నవాడు. నేను మేఘాలయంలో అంత పొట్టోడు వచ్చాడు, వాడు కూడా ఎంత ఉన్నాడు. మన బిషప్ తీసుకొచ్చి కారు ఎక్కిస్తే అడగగానే 100 రూపాయలు ఇచ్చాడు. ఇవ్వకన్నాడు. ఎందుకు అంటే మేఘాలయలోనికి 4 బిల్డింగ్లు ఉన్నాయంట. నాకన్నా ఉన్నవాడాడు, వాడికి 100 రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అనేసి. అంటే అడుక్కున్న వాడికి ఏమున్నాయి? డబ్బులు సమృద్ధిగా ఉన్నాయి. హల్లెలూయా. అడుక్కునే బుద్ధి పోగొట్టాలి, ఆ శక్తి నీలోనే ఉంది. ఆడికి లేదు ఆ శక్తి. ఆ శక్తి ఎవరిలో ఉంది? బుద్ధిని మార్చే శక్తి నీకే ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆ బుద్ధులు చూడం, మనం ఏం చూద్దాం? కనికరం అనగానే మన దగ్గర ఏముండదు, వాళ్ళ ఏముంది నీ దగ్గర అంటే రూపాయి 2 రూపాయలు చిల్లర ఎత్తుకేసుకుని అయితే చిల్లర మార్చుకుని మరి జేబులో పెట్టుకుని వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు వ్యవహారాలు ఏం చేస్తారు? మాకు కలిగింది మేము ఇస్తాం అంటే వాడు ఏ వెండి ఇస్తాడో ఏ బంగారం, వీళ్ళకి అర్థమైపోయింది, వాడి చూపులో అర్థమైపోయింది. నువ్వు బంగారం వెండి కావాలంటున్నావు నాయన, మా దగ్గర వెండి బంగారాలు లేవు నాయన, మాకు కలిగింది నీకు ఇస్తున్నాను, యేసుక్రీస్తులో లేచినాడు. హల్లెలూయా. అది మన శక్తి, అది మన శక్తి. బయట ఉద్యోగం చేస్తే బయట జాబ్ చేసామనుకోండి బోళ్ళ డబ్బు వచ్చేస్తుంది. ఒక నైట్ ప్రార్థన చేసి ప్రభు ఏదైనా ఒక కంపెనీ ఏమంటే దేవుడు కంపెనీ ఇచ్చేస్తాడు. రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోతాం. హల్లెలూయా. భూలోకానికి కావలసిన ధనం కాదు, భూలోకానికి కావలసిన తిండి కాదు, బట్ట కాదు, భూలోకానికి కావలసింది యేసయ్య. ఎవరు కావాలి? యేసయ్య, యేసయ్య ప్రేమ. అందుకే నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ కావాలి.
బయట వాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి కలిగింది ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బు ఉంది, డబ్బు ఇస్తున్నారు లోకం వాళ్ళు. మరి దేవుని రాజ్యంలో మనమే ఇవ్వాలి, యేసయ్యని ఇవ్వాలి, యేసయ్య ప్రేమను ఇవ్వాలి. యేసయ్య ఏమి ఇవ్వగలడు? వాడు ఎందుకు అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాడో అది లేకుండా చేయగలడు. వాడు ఎందుకు చూడలేకపోతాడో చూపి ఇవ్వగలడు. వాడు ఏ దుఃఖంలో దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. ఎందుకు దేవుని ఆత్మ నీ మీదకు వచ్చి ఉన్నది? దీనులకు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. దీనులకు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, యెషయా గ్రంథంలో ఉంటుంది, లోకా సువార్తలో ఉంటుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. చూడండి, మనం ఏం చేయాల్సింది? పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నిన్ను అభిషేకించను. లోక 4:18. చూడండి, గుర్తుపెట్టుకోండి, చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో ఎవరున్నారు? గుడ్డివారికి చూపు, కలుగునను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని చేత పిలువబడిన వాడు ఈ పనులు చేయడానికి మనం నియమింపబడ్డాం. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి వచ్చింది. మొట్టమొదటిగా మనం సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువుని వాళ్ళకి రుచి చూపించాలి. ఇప్పుడు యోహాను పేతురులు ఆ కాళ్ళు లేనివాడికి యేసు ప్రభుని రుచి చూపించారు. ఎలా రుచి చూపించారు? రే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, మేము యేసు ప్రభు శిష్యులు అన్నారా? నువ్వు లోకానికి ఈ భూలోకంలో ఈ పాపాలన్నీ పోయి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలన్నారా? యేసు ప్రభు శక్తిని చూపించారు. హల్లెలూయా. ఎంతమంది మారారు? 5,000 మంది పురుషులు. స్త్రీలు కౌంట్ లేదు, పిల్లలు కౌంట్ లేదు, పురుషులు 5,000 మంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నేను దేవుని కుమారుడినని మీరు నమ్మకపోతే నేను చేసిన క్రియలను చూసానో తెలుసుకోండి. నేను పరలోక రాజ్యంలోంచి వచ్చాను, పంపబడ్డాను అని. నేను చేసిన సూచక్రియలు కానీ, నేను చేసిన అద్భుతాలు కానీ భూలోకంలో ఎవడైనా చేయగలడా? ఎవడు చేయలేడు. హల్లెలూయా. ఎవడు చేయలేడు. నేను చేసిన దాన్ని బట్టి నేను ఎవరినో తెలుసుకోండి. మనం ఏం చెప్పాలో తెలుసా? నేను ఏం చేస్తున్నా దాన్ని బట్టి నేను ఎవరినో గుర్తెరగండి. అది శుభవార్త. అంటే మనం ముందు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. యేసు ప్రభు వారు ఈ 30 సంవత్సరాలు చేసింది అదే. ఆయనతో సహవాసం చేసి, అందుకే పరిసయ్యులు శాస్త్రులు అంట యేసు ప్రభు వారు వస్తున్నారని చెప్పి ముందుగానే ప్రశ్నలు కూర్చుంటారంట. అప్పుడు యేసు ప్రభు వారికి గుర్తెరిగి, యేసు ప్రభు వారిలో వాక్యం ఉంటుంది, ఆయన మీద దేవుని శక్తి ఉన్నది. ఏముంది ఆయన మీద? దేవుని శక్తి. మనకు దేవుని శక్తి చాలా అవసరం. హల్లెలూయా. దేవుని శక్తి లేకుండా దేవుని రాజ్యాన్ని ఎలా కడతాం? మనం మన రాజ్యాన్ని కడతాం. మన శక్తితో మన రాజ్యాన్ని కడతాం, దేవుని శక్తితో దేవుని రాజ్యాన్ని కడతాం. మరి దేవుని రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడంటే అక్కడ చెప్పేది ఆల్రెడీ, ప్రభువు ఆత్మ నీ మీద ఉంది, నీ మీదే ఉంది ప్రభువు ఆత్మ. హల్లెలూయా. సో ప్రభువు ఆత్మ నీ మీద ఉన్నప్పుడు దేవుని శక్తి నీ ద్వారా ప్రచురింపబడుతుంది. ఎలా ప్రచురింపబడుతుందంటే నమ్మడం అంతే, ఏమీ లేదు. ప్రభు మేము ఏం చేయాలి? నమ్ము. నేను చేసినవన్నీ నేను చేయగలను, నమ్ము, అంతే. హల్లెలూయా. అట్టి నమ్మకం మనకు వచ్చును గాక. మనుషులకు మనము చెరలో ఉన్న వారికి విడుదలంటే ఎవరైతే శైతాను శక్తుల కింద ఉంటారో వాళ్ళని విడుదల చేసే శక్తి మనకే ఉంది. భూలోకంలో ఎవ్వరికీ లేదు. ఎవరికైనా సవాళ్ళు వేసరండి. భూలోకంలో ఒక శక్తిని తీయగలిగే శక్తి ఒక దేవుని సేవకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. హల్లెలూయా. అది మనం పక్కన పెట్టేసి ఏం చేస్తాం? మనం భూలోకంలో చేసినట్టుగా మనం చేస్తాం. మనకున్న శక్తిని మనం పక్కన పెట్టేస్తాం. దాని గురించి ఆలోచించాం, ఒకసారి ప్రయత్నం చేస్తాం, జరగదు, ఇంకా జరగదని చెప్పి పక్కన పెట్టేస్తాం. జరగకపోతే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నా సేవ చేయడానికి నువ్వు నన్ను పిలిచావా? నీ సేవ చేయడానికి పిలిచావా నన్ను? అసలు నన్ను పిలుచుకున్నావా? పిలిస్తే మరి ఎందుకు నా ద్వారా నీ సేవా కార్యక్రమం జరగట్లేదు? హల్లెలూయా.
నా ద్వారా నీ సేవా కార్యక్రమం జరగాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు అనుకున్న పని జరగాలి, నేను అనుకున్న పని కాదు. హల్లెలూయా. అది ఖచ్చితంగా మనం పరిపూర్ణంగా మనం దేనికి పిలువబడ్డాము, ఏం చేస్తున్నాము అది మనలో స్థిరంగా స్థిరపరచబడాలి. అప్పుడే మన సేవ చేసేటువంటి విధానం మారుతుంది. హల్లెలూయా. దయ కనికరము ఉంటుంది, ప్రేమ ఏముంటుంది, దయ చూపించును. ఇంకా చూడండి ఏమున్నాయో, ఇవన్నీ ప్రేమకు ఉండవలసినవి. ప్రేమ ఏం చేయదంట, మత్సరపడదు. మత్సరం అంటే ఏంటి? యేసుప్రభు శిష్యులు పడ్డారు కదా, యేసుప్రభు శిష్యు, ప్రభు నువ్వు ఇప్పుడు పక్కన ఎవరు కూర్చుంటారు, ఎడం పక్కన ఎవరు కూర్చుంటారు? ప్రభు భూలో ఇప్పుడు రాజ్యంలో ఎవరు మొదటి వారిగా ఉంటారు, ఎవరు తర్వాతగా ఉంటారు? నేను ఉంటానా మొదట, వాళ్ళు ఉంటారా మొదట, ఎవరుంటారు? హల్లెలూయా. అంటే ఏంటి, వాళ్ళకన్నా నేనే ముందుండాలి. ఏ విషయంలో? గొప్ప విషయంలో, గొప్పగా చెప్పుకునే వాళ్ళ విషయంలో. హల్లెలూయా. అంటే మన హృదయం ఎలా ఉంది, పక్కవాడి పక్షంగా, వాడు నాకన్నా ఎదిగిపోతున్న మత్సరం అనమాట. లోపల ఒక వచ్చ, వాడు నాకన్నా ఎదిగిపోతున్నాడు. చెయ్యి వాడితో పాటు నువ్వు పని. నీ హృదయం సంతృప్తి చెందినట్లుగా దేవుడికి బహుమానం ఇస్తాడు. ఎవరు బహుమానం వాళ్ళదే. నాకు ఇచ్చిన బహుమానానికి నేను సంతృప్తి పడతాను, మీకు ఇచ్చిన బహుమానానికి మీరు సంతృప్తి పడతారు. నాకు ఇచ్చిన బహుమానం మీరు ఇచ్చిన సంతృప్తి ఉండదు, మీకు ఇచ్చిన బహుమానం నాకు ఇచ్చిన సంతృప్తి ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఒకళ్ళు చూసి మనం మత్సరపడవలసిన అవసరం ఏమీ లేదు. మత్సరపడ్డాము అంటే మనలో ప్రేమ చచ్చిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకరు చూసి మనం మత్సరపడవలసిన అవసరము లేదు. యేసేపుని చూసి ఎవరు మత్సరపడ్డారు? కళ్ళగానే కూడా వస్తున్నాడంట, వీడికి కళ్ళ కట్టాడంట, వీడికంట మేము మోకాళ్ళు వేసేస్తామంట. ఇప్పుడు ఏ కళ్ళు కానీ ఎవరు దెబ్బతాడో చూస్తాం మేము. తమ్ముడే కదా, సరే చిన్నోడు ఏదో కళ్ళగా అన్నాడు, చిన్నపిల్లోడగా చెప్తున్నాడు. వాడు చిన్నగా మాట్లాడి ముద్దుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది చిన్నోడేగా, అవునా కదా? పెద్దోళ్ళకి ఎప్పుడు పిల్లలు చిన్నపిల్లలే, వాళ్ళ జ్ఞానంలో ఎంత ఎదిగినా కానీ తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లలు చిన్నోళ్ళే. ఐపీఎస్ చదవనాయి. ఇప్పుడు పిలుపుగయ్య గారు ఉన్నారు, పెద్ద కుమారుడేమో పెద్ద బిజినెస్ మ్యాన్, చిన్న కుమారుడేమో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను, అది బిజినెస్ అని చెప్పి నువ్వు 5వ క్లాస్ జరిగి నువ్వు తండ్రి కంటే అవుతుందా? తండ్రే. హల్లెలూయా అని చెప్పి తండ్రిని చేసి మరి ఈయన నేను 5వ క్లాస్ చదువు, నా పిల్లలు చదువుతున్నారని చెప్పి అబ్బా అని చెప్పి వాళ్ళు కుడుకుంటాడా? పిల్లలు అలాగే అవుతాయి. మత్సరం ఉంటుందా? ఉండదు. ఎందుకని? తండ్రి కొడుకుల ప్రేమ అది. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాళ్ళు మత్సరము ఉండకూడదు. మత్సరం ఉంది అంటే ప్రేమ లేదు. ప్రేమ యొక్క లక్షణాలు ఇవన్నీ. తర్వాత ఏముంది? ప్రేమ డమ్మో అంటే తెలుసు కదా. నేను ఏం చేశానో తెలుసా? నేను చేయబట్టే, నేను కనుక అది చెయ్యకపోతే ఎక్కడుండేవాళ్ళు, ఏమయ్యేవాళ్ళు, నేను కనుక హెల్ప్ చేయకపోతే, నేను కనుక ఇలా ఉండకపోతే. అవునా కదా? చెప్పు. నిజమే, అవును అని పక్కన వాళ్ళు నిజమే, లేకపోతే మళ్ళీ తర్వాత ఏమో తెలియదు. నిజమే అని. హల్లెలూయా. ఆ డంబాలకు పోదు ప్రేమ. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పిల్లలు పెంచుతారు. ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం. ప్రతిరోజు ఏంటంటారు, ఏదైనా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ప్రతిసారి అమ్మ నాన్న వెళ్ళి నా వల్లే అంటారు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఎవరన్నా వచ్చి సమస్య వచ్చి కూర్చుంటే నా వల్ల ఐపీఎస్ అయ్యాడు అని చెప్పి ఆ సమస్యలతో కూర్చొని మాట్లాడతారా? హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట? ఎవరినైతే నిలబడుతుందో ఆ వ్యక్తి కనబడతాడు, వెనకలోడు కనిపించడు. హల్లెలూయా. యేసుప్రభు వారు అందుకే దావీదు విషయంలో ఆ విషయం జరుగుతుంది. గొలియాతుని చంపిన తర్వాత గొలియాతు దగ్గరికి ఇప్పుడు యేసుప్రభుతో దేవుడితో దావీదుకి ఏముంది? స్నేహం ఉంది కదా. చిన్న బాలుడు గొలియాతుని చంపాలి. ఏ దేవుడు అంటాడు? యెహోవా యుద్ధము చేయని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గొలియాతు ఏం చేస్తాడు? రాయి విసిరి ఇక్కడ కొట్టగానే చచ్చిపోతాడు. ఎవరు? గొలియాతు కదా. గొలియాతు చనిపోయిన తర్వాత ఇక్కడ కొడితే ఇలా పడాలా కదా.
కానీ ముందుకు పడతాడు. నేను ప్రార్థన చేసిన ఏంటి ప్రభు వెనక్కి పడవలసిన ముందుకు పడాలి. గొలియాతు కొట్టగానే దేవుడు యొక్క శస్త్రం వచ్చి ఒకే ఒక్క దెబ్బ టప్ మనకైతే ముందుకు పడ్డాడంట. ఎవరు కొట్టారు? ఇప్పుడు ఇక్కడ జనం అందరూ ఏమంటున్నారు? సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది, సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది. కొట్టి చంపింది ఎవరు? అరే నేనరా చంపింది నువ్వు కాదురా అని దేవుడు అన్నాడా? అది ప్రభు నువ్వుగా చంపింది, ఇలుగుబడి నువ్వేగా చంపావు, సింహాన్ని నువ్వేగా చంపావు. నేను కాదురా, నీ చెయ్యే ఆ గడ్డం పట్టుకుని కొట్టిన వెంటనే నీ చెయ్యి వల్ల సింహం చచ్చిపోయింది. అవునా నా చెయ్యేనా అని సౌదరికి ఏమంటున్నాడు? నువ్వు బాలుడు కదా ఏం చేయగలవంటే, యెహోవా దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు నేను సింహాన్ని పట్టుకుని కొడితే చచ్చిపోయింది. నేను ఆ ధైర్యం ఎవరిచ్చారు? హల్లెలూయా. సౌదరికి ఎలా చెప్పగలిగాడు ఆ మాట? సింహం చచ్చిపోయింది, నువ్వే రా కొట్టింది, నేను కాదు, నేను నీ పక్కన చెప్పాను అంతే. సింహాన్ని కింద దౌడ పట్టుకుని ఇలా వేయమనగానే నువ్వే పట్టుకుని వేసేసావు. వెనకాల దోత ఏం చేసి సింహాన్ని డప్పునోడు కొట్టగా ముందు పడిపోయింది. కానీ దేవుడు ఏమి నేర్పించాడు? నువ్వు చేసావు. ఆ నువ్వు చేసావనే విశ్వాసమే గొలియాతును చంపడానికి నిలబడగలిగింది. హల్లెలూయా. దేవుడు కనిపించలేదు అక్కడ, దావీదును చూపించాడు. అందుకే దావీదు నిలబడగలిగి సౌలు ముందు దేవుడు బాలుడికి తోడై ఉంటే బాలుడు ఏం చేయలేడు, బాలుడు మాట్లాడాడు. హల్లెలూయా. డంబం ఏం చేస్తుంది? దావీదును చంపేస్తుంది. మనము డంబం చంపేస్తే దావీదులు నిలబెడుతుంది. అనేక మంది దావీదులు లేవనెత్తగలుగుతాం మనం. హల్లెలూయా. మన మినిస్ట్రీలో అనేక మంది దావీదులు నిలబడుదురు గాక. డంబం అనేటువంటి ఆత్మ మనలో నుంచి బయటికి పోవును గాక. అగ్ని వచ్చి వాటిని కాల్చేయును గాక. ఇంకేం చూడండి, డంబముగా మాట్లాడదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే ఏంటి? మనం వ్యక్తిగతంగా కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఎవరు అలా ఉప్పొంగారు తెలుసా? నెబుకద్నెజరు రోజు ఉప్పొంగాడు. దేవుడు ఏమన్నాడు? నీ రాజ్యాన్ని మౌటంగా ఉంచుతాను, బంగారు మౌటంగా ఉంచుతానని చెప్తాడు. అన్నీ చూసి అన్ని ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఓడిపోయారు నెబుకద్నెజరు అనేటువంటి చేతిలో. ఇంకంత అయిపోయింది, అంత సమధించింది, రాజ్యం బంగారంలా సాగుతుంది దేవుడు అన్నట్లు. అప్పుడు అనుకుంటాడు, ఇవన్నీ నేనే చేశాను కదా. ఒక్కడు ఉన్నప్పుడు 10 మందిలో కాదు, ఉప్పొంగడం అన్నది 10 మందిలో కాదు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేసామో దాన్ని బట్టి మనం ఏమనుకుంటామో ఉప్పొంగుతూ ఉంటాం అన్నమాట. అదొక క్రియ. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడు? నేనే కదా ఇవన్నీ చేశాను, ఇదంతా నాదే కదా. హల్లెలూయా. ఏమైంది? 7 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రేమలో అది ఉండదు. హల్లెలూయా. అలా ఉప్పొంగేటువంటి గుణం మనలో ఉండకూడదు. అది ఉప్పొంగేటువంటి గుణం 10 మందిలో ఉండదు. మనం వ్యక్తిగతంగా కూర్చొని మన గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేశామో, మనకి ఎంత జ్ఞానం ఉందో, మన ద్వారా ఏమేం జరిగాయో ఇవన్నీ నేను ఉండబట్టే కదా జరిగింది. నేను లేకపోతే జరుగునా? నేను లేకపోతే ఈ వంట అవుతుంది ఏంటి? నేను ఉన్నాను కాబట్టి వంట అయింది. నేను లేకపోతే ఈ మీటింగ్ జరుగుతుంది ఏంటి? ఇప్పుడు నేను వాక్యం చెప్పకపోతే నేను ఉన్నాను కాబట్టి ఈ మీటింగ్ జరిగింది. హల్లెలూయా. నిజమే, నిన్ను వాడుకున్నాడు, నువ్వు లేకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు. నీకు ఇచ్చిన పని నీ పనులు నువ్వు చెయ్యాలి. నువ్వు లేకపోతే ఇంకొకరిని వాడుకునే శక్తి దేవుడికి ఉంది. అది నెబుకద్నెజరు తెలియడానికి 7 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. సో మనం అలా ఉండకుండా ఉందువుగాక. ఉప్పొంగేటువంటి తత్వం ప్రేమకు ఉండదు. ఇవన్నీ ప్రేమకు లక్షణాలు. ప్రేమ యొక్క ఉపయోగాలు ఏంటో నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రేమ ఉండాలి అంటే లక్షణాలు అన్నమాట. ఉప్పొంగితనం ఉండకూడదు. తర్వాత ఏముంది? ప్రేమ శాశ్వత కాలం ఉండును. హల్లెలూయా. ఒకరిని మనం ప్రేమించాము అంటే ఆ ప్రేమ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ నువ్వు దూరంగా వెళ్ళిపోయినా మారదు, నువ్వు దగ్గరకు వచ్చినా మారదు, నువ్వు వెళ్ళి బురదలో పడిపోయినా మారదు. బురదలోంచి పరిశుద్ధంగా వచ్చిన తల్లి ప్రేమ. ఇప్పుడు చిన్నపిల్లలు వెళ్ళిపోయి బురద వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? తీసుకొచ్చి గౌరవంగా 1కి 4 సార్లు సబ్బు పెట్టి స్నానం చేయించి పౌడర్ కొట్టి
బట్టలు వేసి తీసుకొస్తాం. అవునా కాదా? అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా పాపంలో మునిగిపోతామో అక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుంది దేవుడికి. ఎప్పుడు శాశ్వత కాలం అంట. మరలా వాడు పడిపోతాడు, మనం వెళ్తాం తీరుతాం కడుగుతాం, వాడు పడిపోతాడు వెళ్తాం తీరుతాం కడుగుతాం. హల్లెలూయా. ఇది ప్రేమకు ఉండవలసినటువంటి లక్షణాలు, శాశ్వతమైనటువంటి ప్రేమ. అది యేసుప్రభువులో చూడవచ్చు. యేసేపు చచ్చిపోయే వరకు అన్నదమ్ములందరికీ కావలసినవన్నీ ఏర్పాటు చేసి శాశ్వత కాలం క్షమించాను అనడానికి అక్కడ రుజువు చూపించాడు. మాటతో కాదు ఆయన చెబుతా, చేత చేసి చూపించాడు. నేను మిమ్మల్ని క్షమించేశాను, దేవుడు నాకు కావలసినంతా ఇచ్చాడు, మీరు అనుభవించండి ఇదంతా. ఐగుప్తులోనే శ్రేష్టమైనటువంటి భూభాగం వాళ్ళకి ఇప్పించేసాడు. అసలు ఐగుప్తులకి గొర్రెల కాపరు అంటే ఇష్టం ఉండదు, వాళ్ళ మొహాలు చూడరంట అసలు. ఎందుకంటే వాళ్ళ విగ్రహాల అతిథులు కాబట్టి, వీళ్ళ దేవుడు బిల్లలు కాబట్టి వాళ్ళకి పడదు అసలు. కానీ యేసేపు వీళ్ళకి అధిపతులుగా వీళ్ళని నియమించేసాడు. అతిథులుగా వచ్చారు వాళ్ళు ఐగుప్తు దేశానికి. అతిథులుగా వచ్చి ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన భాగం వాళ్ళకి ఇప్పించేసాడు. అంటే శాశ్వతమైనటువంటి ప్రేమకు రుజువు అది. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమ. ఒకరు మనం క్షమించాము అంటే దాని అర్థం ఏంటి? శాశ్వత కాలం వాళ్ళకి కావలసిందని కూడా మనం ఇవ్వాలి. క్షమించేసాం ఏం లేదు, కానీ వాళ్ళకి మనం ఏం చూపించట్లా, ఏమి ఇవ్వట్లా. మాట చెప్పాము అంతే, క్షమించేసామని. కానీ మన ద్వారా ఏ క్రియ వాళ్ళకి జరగలేదు. ఏదైనా మేలు వస్తే చెయ్యవు, ఏదైనా చేయవలసి వస్తే చెయ్యవు. ఏమన్నా కబుర్లు పెట్టేసినా క్షమించాను, నాకు ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి కక్ష లేదు, వాళ్ళ మీద. కానీ వాళ్ళు ఏం పిలిచినా వెళ్ళం కదా. పిలిస్తే వెళ్ళం, మాట్లాడితే మాట్లాడు, ఏదైనా ఇవ్వసత్తే ఇవ్వం. మన శత్రువు అదే మన ఇటు పక్క వాళ్ళకన్నా ఎత్తాం, కానీ మన శత్రువులు మాత్రం మనం అసలు. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది? వాళ్ళు శాశ్వత కాలం మనకు కలిగిన దాంట్లో వాళ్ళు శాశ్వతంగా నివసించేటువంటి నివాస స్థలం ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. ప్రేమ యొక్క లక్షణములు. హల్లెలూయా. సో ఈ రోజుకి ఇది చాలు. ఏమేమి ఉండాలంట? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తుంది. ప్రేమ ఉంది. నీలో ప్రేమ ఉందా? ఉంది. ఎలా ఉంది? నేను వాళ్ళు బాగా చూసుకుంటున్నాను, వాళ్ళకి కావాల్సిన ఎత్తున్నాను, వాళ్ళ కోసం నా ప్రాణం పెట్టడానికైనా నేను ఒప్పుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. ఇవి కాదు. అక్కడ చెప్పాడుగా, నీవు ఏమన్నా అక్కడ ఏమన్నాడు? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి నా కాల్చుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడిని అయితే. కాబట్టి ఇతరుల కోసం గొప్ప పనులు చెయ్యాలి అని చేసుకున్నది ప్రేమ లక్షణం కాదు. హల్లెలూయా. మనుషుల భాషలు కానీ, దెయ్యాన్ని నిలబడడం కానీ, ప్రవచన వరాలు కానీ, యేసు ప్రభు వాళ్ళు ఏది చూసినా చేసేయడం కానీ, జ్ఞానం కానీ, మీరు మాట్లాడే జ్ఞాన మాటలు ఎవరు పాడకపోవడం కానీ, లేకపోతే నువ్వు చెప్పేటువంటి మర్మాలు ఎవరు చెప్పకపోవడం కానీ, ఇవన్నీ నీకున్నాయి. కానీ వాటికి ప్రేమకి సంబంధమే లేదు. హల్లెలూయా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రేమ ఒక్కటి ఒక ఎత్తు. మరి ప్రేమలో ఎలా ఉంటే దేవుడికి స్పష్టంగా మనం తెలియజేశాడు. నువ్వు ప్రేమగా ఉన్నావా నువ్వు నిరూపించుకోవాలంటే నీకు దీర్ఘ సహనం ఉండాలి, నీకు దయ ఉండాలి. హల్లెలూయా. నీకు దీర్ఘ సహనం ఉండాలి, దయ ఉండాలి. నువ్వెప్పుడు ఎవరిని చూసి మత్సర పడకూడదు. నేను న్యాయంగా ఉన్నానే, వాళ్ళు అన్యాయంగా ఉన్నా ఎదిగిపోతున్నారే, వాళ్ళు అలాగే అయిపోతున్నారే, నేను ఎందుకు ఇక్కడే ఉన్నాను ప్రభువా అని మత్సరం మనకి ఉండకూడదు. డంబంగా మాట్లాడకూడదు. డంబపు మాటలు మనకు ఉండకూడదు. మనం చేసింది ఇది ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను లేకపోతే నా కుటుంబం నన్ను ఉప్పుం కూడా ఉండకూడదు. ఇంకేముందంటే అమర్యాదగా మాట్లాడకూడదు, అమర్యాదగా నడవకూడదు. అమర్యాద అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు, నేను అన్నాను, నువ్వు నాకు ఇలా ఉండాలి, ఎరా వెళ్ళరా. కొంతమంది ఎలాగంటే చిన్నవాడు ఎరా వెళ్ళరా, ఏవే వెళ్ళరా. మర్యాద ఉండదు కొంతమందికి. ఏట్రా ఏం మాట్లాడుతున్నావురా, ఏటే ఏం చేస్తున్నావే, ఈ మాటలు. హల్లెలూయా. నువ్వు ఎంత ఎత్తు దిగినా కానీ ఎత్తైన చెట్టు చాలా ఒదుగు ఉంటుందంట. హల్లెలూయా. దేవుని పరిచర్యలోకి వచ్చిన మనము మన మాట విధానం కూడా మారాలి. ఎవరిని అమర్యాదగా చూడకూడదు. మురుగు బట్టలు వేసుకొచ్చినోడు కూడా అమర్యాదగా చూడకూడదు. మురుగు బట్టలు వేసుకొచ్చినోడికి నీ జత ఒక జత ఇయ్యి, స్నానం చేయమను, వాడు నీలాగే అయిపోతాడు.
హల్లెలూయా. అవును, మర్యాద ఇయ్యి. 2-3 బట్టలు వేసి వాడు ఎందుకు నేను మర్యాద ఇవ్వాలనుకుంటే నీ బట్టలు ఇచ్చి అడిగి స్నానం చేసి నీట్గా తయారు అడు నీళ్ళు అయిపోతాడు. అమర్యాదగా ఎవరిని మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళు వరకు వాళ్ళ పేర్లు ఉన్నాయిగా, పేర్లు తెలుసుకుని మాట్లాడితే లేదా బాబు అనండి, లేదా అమ్మ అనండి. అందుకే వెళ్ళరా, ఒరే ఇదిరా, రా కూర్చోండి. ఇటువంటి మనం తగ్గించుకుని వాళ్ళ పేర్లు పెట్టి బాబు అమ్మ అన్నాం అనుకోండి, ఈ మాటకే వాళ్ళు మనం లోబడిపోతారు. అమర్యాద చూపించుకుని ఎప్పుడైతే మనం మర్యాద చూపిస్తామో ఆటోమేటిక్గా మనుషులు మనకి లోబడతారు. అమర్యాదగా ఉండకూడదు. స్వప్రయోజమును విచారించుకోకూడదు. చూడండి, ఒకరికి సహాయం చేయాలనుకోండి, మనం పెళ్ళికి వెళ్తాం కదా, ఇప్పుడు 500 పెట్టామంటే మనకి ఎంత పెట్టాలి? 500కి 500 వేసి 1000 రూపాయలు పెట్టాలా? సంవత్సరం అయింది వడ్డీ. కట్నాలు పెడతాం కదా, 500 పెట్టామంటే 500కి 500 వేసి పెట్టేయాల. స్వప్రయోజనం అన్నమాట. వాళ్ళతో నేను మాట్లాడితే రేపొద్దున వాళ్ళు నాకు సహకారం ఉంటుంది, మాట్లాడకపోతే సహకారం ఉండదుగా మాట్లాడుతున్నాను. స్వప్రయోజనం అన్నమాట. వాళ్ళతో సహవాసం చేస్తేనే రేపు నాకు ఉపయోగకరం. అందరితో సహవాసం నాకు ఉపయోగకరం ఏముంది? స్వప్రయోజనం. కానీ ప్రేమది కోరుకోదు. హల్లెలూయా. స్వప్రయోజనం మనం కోరుకోవాలంటే ఒకటి ఇస్తారు కాబట్టి మనం ఏదో చేస్తే అక్కడి నుంచి ఏదో వస్తుంది కాబట్టి చేస్తాము. అందులో అది ఆ లక్షణం ప్రేమలో ఉండదు. స్వప్రయోజనం అటువంటిది ఆ లక్షణం ప్రేమలో ఉండదు. త్వరగా, ఇది మన అందరికీ ముందు లేడీస్కి కావాల్సింది, త్వరగా కోపపడదు. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ త్వరగా. అంటే ఈ లక్షణం ఉందన్నమాట మనకి. త్వరగా కోపపడదు. అమ్మ అందేనా? కాదు కదా. త్వరగా కోపపడదు. కోపం ఉండకూడదు ప్రేమకి. కోపం ఉందంటే మనకేం లేదు, త్వరగా అంట. అందుకే ఏమన్నాడు వాక్యం? కోపపడు కానీ పాపం అంటే కోపపడవచ్చు, త్వరగా కోపపడకూడదు. కోపం ఉంటుంది, తప్పు చేత కోపం ఉంది, కానీ త్వరగా చెప్పిన వెంటనే అని అన్న సమాధానం వచ్చేయకూడదు. ఆగి ఆలోచించి ఆ తప్పుని ఎలా సొల్యూషన్ చెయ్యాలి, వాళ్ళని ఎలా సరి చెయ్యాలి. నువ్వు కోపడ్డావంటే వాడు సరి చేయబడా, లేదా కోపడ్డం మానే. నేను కోపడ్డానంటే ఆ తప్పు సరి అయిపోవాలా, లేదా కోపపడే అర్హత నీకు లేదు. దానికి శిక్ష మనమే అనుభవిస్తాం. త్వరగా కోపడితే బీపీలు, షుగర్. నాకు చాలా బీపీ, నాకు హై బీపీ, అందుకు కోపం వచ్చేసినాను. అదొక జబ్బు అన్నమాట. ఆ జబ్బు పోవాలంటే త్వరగా కోపపడడం ఆపి, కోపపడితే వాడికి ఏం కావాలా? ఆ సిచ్యువేషన్ మారు మనసు రావాలి. హల్లెలూయా. ఎవరు కోపపడ్డారు చెప్పండి? యేసు ప్రభు వారు కూడా కోపపడ్డారు కదా. ఏం చేశారు? దేన్ని కట్టారు? కొరడాలు చేసి కట్టి ఒక్కొక్కళ్ళు కొట్టి మొత్తం బెంచులన్నీ పడగొట్టేసి, నా తండ్రి ప్రార్థనా మందిరం అనబడుతుంది కానీ అన్నీ రోగులు అమ్మడానికి ఇదే చెప్పి కోపడట్లేదా? కోపడ్డారు. యేసుప్రభు వారు కూడా కోపం వచ్చింది, కోపడ్డారు. కానీ ఎక్కడ మౌనంగా ఉన్నారు? కొడుతుంటే, చెప్పలు ఎరగొడుతుంటే గుద్దేసి, నువ్వు ప్రవక్తవు కదా, నేను ప్రవక్తని నాకు ముసేసి గుద్దు, నువ్వు ప్రవక్త అంట కదా, నేను గుద్దని ఎవరు గుద్దరో చెప్పు. మాట్లాడా? హల్లెలూయా. అక్కడ చర్చిలో కోపపడడం న్యాయం. మనం ఎక్కడ కోపడతాం? మనల్ని తిడితే కొడితే మనం కోపపడతాం. దేవుని సంఘం కోసం భూలోకం ఎన్ని జరిగిపోయినా మనకు కోపం రాదు. వ్యతిరేకంగా వచ్చినా కోపం రాదు మనకి. నా వరకు వచ్చి నన్ను అంటే, హల్లెలూయా. యేసు ప్రభు వరకు వచ్చి యేసు ప్రభు అంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. దేవుని సంఘంలో ఏదైనా జరిగితే కొరడాలు కట్టి మరి వేసాడు. మన వ్యతిరేకం అన్నమాట, రివర్స్ అన్నమాట. హల్లెలూయా. కోపపడు కానీ త్వరగా కోపపడద్దు. కోపపడు కానీ పాపం చేయి. ఎక్కడ కోపడాలో తెలియాలి, ఎక్కడ కోపాలు అరుచుకోవాలో తెలియాలి. హల్లెలూయా. మనలో వచ్చే కోపం యేసు నామములో కాలిపోవునుగాక. అపకారమును మనస్సులో ఏం చేయాలంటే అపకారాన్ని, ఏదైనా ఎవరైనా అపకారం చేశారనుకోండి, ప్రార్థన చేయడం, దాన్ని విడిచిపెట్టేసేయాలి. వాళ్ళు కలిసిన తర్వాత, నేను నీకు ఎంత మేలు చేసిన వాడికి ఆమెకి నాకు ఎంత అపకారం చేసిందో తెలుసా? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
ఆవుగాని ఆయన కనిపెత్తాయి అది ఎప్పుడో చేస్తే గుర్తొస్తుంది. అంటే అపకారం మనకి ఏముండిపోయింది, మనసులో స్థాపించబడిపోయింది అన్నమాట. ప్రేమ కదా ఉండదు, మర్చిపోద్ది అప్పుడే. అపకారం చేశాడు నిజమే, కానీ అది చూసిన తర్వాత గుర్తు ఉండదు, మర్చిపోతారు, విడిచిపెడతారనమాట. అపకారం మనసులో ఉంచుకోకూడదు. ఇంకేముంది, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును. దుర్నీతి అంటే ఏంటి? దుష్కార్యం అన్నమాట, నీతికి వ్యతిరేకం. ఏదన్నా యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా జరిగిందనుకోండి, నా సంఘానికి కట్టి నాకు వ్యతిరేకంగా ఇది అందుకే జరిగింది. అది సంఘం, ఇది సంఘమే. అది యేసు ప్రభు వాక్యం ప్రకటిస్తే ఇది యేసు ప్రభు నాలో నుంచి నిలిపి చేశారు కాబట్టి అది జరిగింది వాడికి. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ నీతే జరుగుతుంది, కానీ వాడి నీతి జరిగిస్తూ ఉండగా వాడికి ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని మనం ఏం చేస్తున్నాం, సంతోషిస్తున్నాం. హల్లెలూయా. దాని యందు ఎప్పుడు మనం సంతోషించకూడదు. మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళు అదే పని చేస్తారు, మనము అదే పని చేస్తున్నాం. హల్లెలూయా. మన తోటి సేవకులు వాళ్ళు ఎట్టివారైనా దుఃఖంలో ఉంటే వారికి ఏం చేయాలి, మనం సహాయం అందించాలి. వారిని బట్టి మనం వెక్కిరింపులు చెయ్యకూడదు. దుర్నీతి ఎందుకు సంతోషించకూడదు. ఒక దైవ సేవకులు వాళ్ళు చేసిన తప్పును బట్టే వారు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్ష చాలు, మరలా నువ్వెళ్ళి మళ్ళీ మనం కూడా వేయాలా శిక్ష. ఆ శిక్షను తప్పించడానికి వాళ్ళకి మనం సహాయంగా ఉండాలి. దుర్నీతి ఎందుకు సంతోషించక దేని ఎందుకు సంతోషించాలంట, సత్యమునందు సంతోషించాలి. హల్లెలూయా. ఎవరైనా దేవుని సేవకు పిలువబడిన వారు ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు సత్యం కోసం నిలబడ్డావు, దేవుని కోసం ఈ దుఃఖం నీకు వచ్చింది, ఏం కాదు. దేవుడు ఏం చెప్పాడు, దీని ఎందుకు సంతోషించండి, గంతులు వేయండి అని చెప్పాడు. సంతోషించు, గంతులు వేయి అని చెప్పాలి. కానీ మనం ఏం చెప్తాం, నువ్వు ఈ పని చేసావు కాబట్టి శిక్ష నీకు వచ్చింది, నువ్వు అలాగే ఉండాలి, నీకు అలా రాకపోతే నువ్వు మాట వినవు. హల్లెలూయా. అలాగొచ్చి మనం సంతోషపడుతున్నాం అన్నమాట. అంటే దుర్నీతి ఎందుకు మనం ఏం చేస్తున్నాం, సంతోషిస్తున్నాం. హల్లెలూయా. ఇవన్నీ ప్రేమలో ఉండకూడదు. హల్లెలూయా. దుర్నీతి ఎందుకు సంతోషపడక సత్యము సంతోషించుము, అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. నిరీక్షించును, ఓర్చును. అన్నిటిని ఏం చేయాలి, తాళుకోవాలి. తాళుకోవడం కదా, తాళుకోవడం అంటే తెలుసా, అప్పుడు ఆ కాలంలో తాళ్ళు పేనాలంటే ఒక దారంతో ఒకటి ఇలా మెడిపెట్టి కడతారు దారాలు. ఇలా ఎంత గట్టిగా లాగినా కానీ తెగవయి, అది అయ్యగారు తెలుస్తుంది కదా. అయ్యగారు ఒక దారితో ఒకటి ఇలా మెలిపెట్టేస్తారు కదా, పేరడం, తాళుకోవడం అనమాట. పురికోస అంటారు అండి, పురికోస ఎలా ఉంటుంది, ఎన్ని దారాలు ఉంటాయి అందులో, ఒకదానితో పెట్టి దారాలు, అదనమాట తాళుకోవడం అంటే. అంటే ఒకదానికోటి తాళుకుంటే దాన్ని చాలా శక్తి ఉపయోగిస్తేనే కానీ దాన్ని మనం చాకు పెట్టి కొయ్యాలి, కోస్తేనే అవుతుంది. కొన్నాళ్ళకి చాకు పెట్టిన కోసం అవ్వదు, ఏం చేయాలి, ఇనుము పెట్టి కొడతారు. అలా తాళుకున్నటువంటి దారం అంత గట్టిగా ఉంటుంది అన్నమాట ఆ తాడు. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాల్లో తాళుకోవాలి, అన్నిటినీ నమ్మాలి. నేను వాడిని నమ్మను, చేయను, ఇటువంటివి ఉండవు. ఒకసారి నేను మోసపోయావు, సరే అప్పుడు దేవుడు ప్రార్థన చేసి ఏం చేయాలి, నేను అతను నమ్ముతున్నాను, వాడు నమ్మకస్తులాగా ఉండేలాగా చెయ్యండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం నమ్మాలి. నేను ఎన్నిసార్లు చేసినా ఆమె నమ్ముతుంది, నేను ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నాను అని ఆ క్రియ వాడిలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఒకరిని నమ్మకస్తులా మనం తయారు చేయాలంటే ముందు మనం వాళ్ళని నమ్మాలి, అప్పుడు వాళ్ళ నమ్మకస్తులుగా మనం తయారు చేయగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. దీనికి కొంత ఓర్పు అవసరం, కొన్ని సాక్రిఫైస్ కూడా చెయ్యాలి. వాడిని నమ్ముతాం, వాడు తప్పు చేస్తాడు, ఆ విషయం కానీ మర్చిపోవాలి. మరి 100 రూపాయలు ఇచ్చాం, 10 రూపాయలు కొనుక్కొచ్చి 100 రూపాయలు అన్నాడు, తప్పదు. వాడు నమ్మకస్తుడిగా చెయ్యాలంటే 90 రూపాయలు ఇచ్చేసి అలా చేసేవారే అని వాడు చిన్న చిన్నగా తీసారు, కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఒక నమ్మకస్తుని మాత్రం సంపాదించుకోగలుగుతాం. డబ్బు పోతుందేమో కానీ నమ్మకస్తులు మాత్రం దాన్ని తయారు చేయగలుగుతాం. హల్లెలూయా. అందుకే ప్రేమలో నమ్మకం ఉంటుంది. ఇంకా అయిపోయింది, ఇంకా వచ్చేసానండి. ఇంకా నమ్మకం ఉంటుంది. ఇంకేమున్నాయన్నాడు, నమ్మకం, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. నిరీక్షణ ఉండాలి, ఓర్పు ఉండాలి. హల్లెలూయా.
ఈ ప్రేమ లక్షణాలన్నీ మనలో ఉండును గాక. మన ద్వారా భూలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడును గాక. మన ద్వారానే సైతాన రాజ్యం కోల్చబడును గాక. యేసు ప్రభువు వారు ఆత్మ పరిపూర్ణతలోకి వచ్చినట్లుగా మన మీద పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోనికి వచ్చును గాక. యేసు ప్రభువు వారే భూలోకంలో మనందరము సేవలో పాలు పంచుకుందుము గాక. ఆమేన్. అందరికి బదులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ముగిస్తారు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణంగా మీ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ప్రేమను గురించి పరిపూర్ణతలో రావాలంటే నాయన ప్రేమ కలిగి ఉండాలని అయ్యా, ఇది మా ప్రభా దాని గురించిన అనేక విషయాలు మా ప్రభా, ప్రేమ ఎలా ఉండాలో అయ్యా, ప్రేమ లేకపోతే ఎలా ఉండాలో, ప్రేమ కలిగి ఎలా ఉండాలో, అవన్నీ విషయాలు మా ప్రభా మీ దాసురాల ద్వారా మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అది మా హృదయాలలో అయ్యా నిలిచి ఉండును గాక, మా హృదయాలలో అది నెరవేరును గాక. ప్రేమ పూర్ణులమై సంపూర్ణతలోకి వచ్చి మీ రాజ్యంలో నేను అనేక కార్యములు చేయదముగాక చూస్తుముగాక. అలాంటి ఆశీర్వాదాలతో నింపమని అయ్యా, ఈ దినపు ఆశీర్వాదాలతో మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సహవాసము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.